కాన్సెప్ట్. ఓకే, అది వచ్చి వాళ్ళకి స్థానము మానము అంతా కలిగించిన వాళ్ళు ఎవరికి తొందర ఇవ్వరు. దానికి ఏమైనా నువ్వు సహాయం చేయాలా అని చెప్పేటప్పుడు, ఇది కాంతార ఫిలింలంతా ఇదంతా లేదు, అది సూపర్ఫిషియల్ గా ఏమో ఉంది కథ అంతే. కానీ బట్ కొంచెము అట్లా కదా సార్, ఆ పూజలు అదంతా ఉండేది దాంట్లో. దానికే శంకర భగవత్పాదులు ఏం చేశారు, శ్రీచక్రాన్ని స్థాపనం చేశారు. ఎక్కడంతా తుళు సంప్రదాయంలో లేకపోతే కరావళి కోస్టల్ ప్లేస్ లో దేవీ క్షేత్రాలు ఉందో అక్కడంతా ఈ వామాచారము, పాషండ కోలాహలము, బలి ఇచ్చేది, నరబలి ఇచ్చేది, శిశు బలి ఇచ్చేది, తాంత్రిక విద్యలు అంతా పోవాలా అని చెప్పి శివుని వేడుకున్నాగా, సరే ఒక పని చెయ్యి శంకరాచార్య, నువ్వు అక్కడంతా వెళ్ళి శ్రీచక్ర పీఠాన్ని నువ్వు స్థాపించు, మరి లింగ రూపముగా దేవిని స్థాపించు. మీది కొల్లూరుకి శృంగేరికి ఎక్కడ వెళితేనో మేల్ కవచము దేవిలాగా ఉంటుంది కాబట్టి లోపల శివలింగం లాగానే దేవి ఉండేది. అక్కడ శివలింగ ఆకారంలోనే దేవి ఉండేది. ఎక్కడ కూడా చతుర్భుజధారిణి అయి లేకపోతే అష్టభుజధారిణి అయి శంఖచక్రాలన్నీ పెట్టుకొని అలా ఉండదు దేవి అక్కడ. ఏది మ్యాంగ్లూర్, ఉడుపి, మల్పే, మర్వంతే, అక్కడ తుಳುనాడు, కుందాపుర, కార్వార, భట్కళ ఎక్కడ పోతేనో దేవి ప్రతిమలాగా ఆకృతి అలంకారము బయట చేస్తారు. కుంజారుగిరి అమ్మ అక్కడంతా లోపల లింగ రూపము. ఏమిటంటే శ్రీచక్ర యంత్రాన్ని స్థాపనం చేపించి దాని నడుమ శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి శివుడు లీనమై ఉండాడు అనే కాన్సెప్ట్ లో శ్రీచక్రం మీద లింగము ఉంటుంది. దానికే వాళ్ళు ఏం చేస్తారో బయటికి ఆకృతిని దేవిలాగా పెట్టి దానికి చీర కట్టేది. మీరు కలశం కూపెట్టి మహాలక్ష్మిని వరమహాలక్ష్మి కూపెడతారు కదా, అలా అటువంటి కాన్సెప్ట్ లో చేస్తారు. అలా లింగం ఉంటుంది సార్, లింగం బయట అట్లా చేస్తారు, లోపల లింగం ఉంటుంది. లింగమే అది. మీరు అభిషేకం చేసేటప్పుడు పోయి చూస్తే లింగమే కనబడేది, దేవి కనబడదు. లింగ రూపంగా దేవి స్వరూపము. ఓకే, దానికే మీరు అలా చేసే ఆచార్యుల వారే ఈ పాషండితనము పోతుంది, ఈ భూత పిశాచల చేష్టలు తక్కువైతుంది, తర్వాత వాళ్ళకు కూడా స్థానమానాలు కలుగుతుంది. మేము శివగణాలు అనే ఒక స్థానం వాళ్ళకి వస్తుంది అని చెప్పి శంకరాచార్యుల వాళ్ళు దానికి, ఇఫ్ యు సీ దిస్ భూతకోల దట్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ కరావళి ప్రదేశం, నోవేర్ ఎల్స్. ఓకే, వాళ్ళు ఒక స్థానము మానము కలిగించి అప్పుడు ఫేమస్ అంట కదా సార్ దీనికి. మంగళూరు ఫేమస్ అంటారు కదా. కరావళి కోస్టల్ ప్లేస్ అంటేనే చాలు, మంగళూరు ఒకటే కాదు, ఫుల్ కేరళ వరకు. భూతకోల అంటే ఏం సార్ అక్కడ? భూతకోల అంటే ఏం? చెప్తాను. అది అటువంటి స్థానాన్ని ఆ భూతాలకి కలిగించినప్పుడు భూతాలని ప్రసన్నమై శంకరాచార్యులకి నువ్వేమైనా అడగొచ్చు మేము ఇస్తాము అని చెప్పగలగాక అప్పుడు ఆ భూతాలకి వార్నింగ్ ఇచ్చారు శంకరాచార్యుల వాళ్ళు. మిమ్మల్ని ఇక్కడ ఉండే ప్రదేశాలు మంగళూరు నుంచి ఆరంభించి డౌన్ సౌత్ కేరళ వరకు అందరూ మిమ్మల్ని పూజిస్తారు. దైవారాధనము ఇక్కడ నేను కంపల్సరీ చేస్తాను. దేవతారాధనము ఎటువంటి కంపల్సరీయో, దైత్యారాధనము ఎటువంటి కంపల్సరీయో, దైవారాధనము భూతారాధనము కూడా ఇక్కడ కంపల్సరీగా నేను చేస్తాను. మరి నేను కోరుకోనేది ఇంటే వచ్చే వాళ్ళకి సుభిక్షత కలిగించాలా, అమంగళత్వము పోగించాలా, మీ గురించి వాళ్ళకి తొందర బాధ అంతా ఉండగలగాక చేయాలి. అప్పుడు వాళ్ళు పెట్టే ప్రసాదమే మీకు మీ ఆకలికి భోజనము. మిమ్మల్ని వాళ్ళు ఆరాధిస్తారు. దాంట్లో పల విధముగా భూతాలు ఉంది. కోలము అంటే రాత్రి పూర్తిగా భూతము షమన్ డాన్స్ అని చెప్తారు. ఒక ఆవేశ రూపంలో
ఆ పూజారి మీద అది వస్తుంది ఆ భూతము. ఎలా కరగమ్మ ద్రౌపదమ్మ ఆ కరగ ఎత్తో వాళ్ళ గెరగం మీద వచ్చి ద్రౌపది ఊరల్లా మంగళం చేసిపోతుందో అలా కోలము జస్ట్ సిమిలర్ లైక్ కరగ. మేము పూనకం వచ్చింది అనుకుంటాం. ఆ? పూనకం వచ్చింది అంటాం. పూనకం ఆ ఆవేశం వచ్చేది. వస్తుంది. ఓకే, అప్పుడు కరగం ఇంటింటికి పోతుంది. బట్ వ్యత్యాసం ఏమంటే భూతకోలంలో ఇంటింటికి అది పోదు. ఒక కళం ఉంటుంది, ఒక జాగం ఉంటుంది. దానికి గరిడీమనే అని చెప్తారు. ఆ గరిడీమనే లేకపోతే కోలర్ వట్టం అని చెప్తారు. కోలవట్టం ఇన్ మలయాళం, గరిడీమనే ఇన్ కన్నడ, గారుడిమనే ఇన్ తుళు. ఓకే, అక్కడ విధమైన భూతాలు ఉంటుంది. పంజుర్లి, లేకపోతే కోర్దబ్బు, లేకపోతే కొరగజ్జ, ఏమేమో పేర్లు. ఆ పేర్లే మాకు రాదు, కష్టం పట్టి 3 చెప్పాను. ఇంకా 300 భూతాలు ఉంది, ఒకటి కాదు. దానికి మ్యాంగ్లూర్ సైడ్ అంతా పోతే మీరు గమనిస్తే ఈ ఎక్కడంతే అక్కడ యూరిన్ పోరాదు. మా మొగోళ్ళంతా నించుకొని ఎక్కడైతే అక్కడ యూరిన్ పోతారు కదా, విసర్జనం చేస్తారు, చెప్పుతారు, అదంతా చేయరాదు. ఏమిటంటే తెలియదు ఏ భూతాలు ఏ తోటంలో ఏ కల్లో వాళ్ళు స్థాపనం చేశారు అని ఎవరికి తెలియదు. అటువంటి సిచ్యుయేషన్స్ లో ఉంటుంది. దిఢీర్గా చూస్తే రోడ్ మీదనే ఒక రాళ్ళు అర్షణ కుంకుమ హాకి పసుపు కుంకుమతో ఉంటుంది. ఎవరు ముట్టురు అదిని. ఏ భూతాన్ని ఆవాహనం చేసింటారో ఏనో ఎవరికో తెలీదు. దానికి దొంగతనము అంతా పర్సెంటేజ్ చాలా తక్కువ, అక్కడ ఉండదు. ఈ భూతాలు చాలా ప్రదేశంలో. మరి ಈ ಜಮೀನರಿಗೆ ತಕರಾರು, ಹುಡುಗಿ ಕೊಟ್ಟು ತಗೊಳ್ಳೋದ್ರಲ್ಲಿ ತಕರಾರು, మరి మాకేమైనా కార్యసిద్ధి అవ్వాలా, ఏమో ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారో అది సరిపోవాలా, నా ప్రాణానికే ఏదో సంస్కారంగా ఉంది అది సరిపోవాలా అంటే అందరూ ఈ భూతకోలాన్ని అటెండ్ చేస్తారు. యూజువలీ భూతకోల విల్ హ్యాపెన్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ దిస్ మాఘ till the month of Ashvija. After Ashvija, there won't be Bhutakola at all. ఇలా ఫిబ్రవరి ఆ రథసప్తమి ఆ టైము మాకి రథాలు కదా, బ్రహ్మోత్సవాలు అంతా జరుగుతుంది. సో బిఫోర్ కార్తీక మాసం అంతా ఎండ్ అయిపోతుంది కదా. ಕರಗಾಕು ఒక ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ತಿಂಗಳುಗಳಿದೆ, ಒಂದು 4 ತಿಂಗಳು ಇಟ್ಸ್ ಅ ಸೀಸನ್ ಆಫ್ ಕರಗ. ఆఫ్టర్ దట్ కరగము లేదు, ఏమీ లేదు. అటువంటి ఒక్క సీజన్ ఉంటుంది ఈ భూతకోలానికి. అప్పుడు వాళ్ళు ఖర్చు చేసి ఎన్నో కోటి రూపాయలు దానికి వెచ్చం చేసి రాత్రి పూర్తిగా భూతకోలం నడిపిస్తారు. ఒక్క చోట్లో మంగళూరు మరవంతే అక్కడంతా భూతకోలము ತುಳುನಾడులో నడిపిస్తారు. ఇంకొక చోట్ల బ్రాహ్మణ వాళ్ళు ಶಿವಳ್ಳಿ ಬ್ರಾಹ್ಮಣ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ಮ್ಯಾಂಗ್ಳೂರ್ ಬ್ರಾಹ್ಮಿಣ್ಸ್, ಅವರು ನಾನ್ ಬ್ರಾಹ್ಮಿಣ್ಸ್, ಹಳೆಗನ್ನಡ, ನಾಟ್ ಇವನ್ ಅವರ್ ಕನ್ನಡ, ಹಳೆಯ ಕನ್ನಡ ಮಾತಾಡೋರು ಶಿವಳ್ಳಿ ಬ್ರಾಹ್ಮಣರು, ಹವ್ಯಕರು ಅಂತ. ದೇ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಕಂಡಕ್ಟ್ ನಾಗ, ಓಕೆ, ದಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ನಾಗಮಂಡಲ. ಆರ್ ಅದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಹೆಸರು ಹೇಳ್ತಾರೆ, నాగకోల. మండలం వేసి పాంబు అంత రాసి ఒక మండల పూజగా రాత్రి పూర్తిగా చేస్తారు. అది ఒక డాన్స్. అక్కడ కూడా ఈ పాము వాళ్ళ మీద ఆవేశం పట్టి వస్తుంది. పాము ఆరాధన, నాగపాము ఆరాధన, భూతారాధన ప్రత్యేకంగా కరావళి ప్రదేశంలో అది చేస్తారు. ఏంటంటే వాళ్ళకే అది మీసులు. ఒకటి ఈ రీజన్, శాచార్యుల వాళ్ళు అన్ని పిశాచి భూతాలకి శివగణాలు దైవక్య సమా ಅನ್ನೋ ಸ್ಥಾನಮಾನವನ್ನ ಲಭಿಸಿ, from that day they are pleased by our puja and they are going to do the anugraha. That is one reason. Second reason why only in Karavali Pradesham all this Naga puja, Naga Yakshini, Tambula Yakshini, Malayala Yakshini anta ella ಹೇಳ್ತಾರೆ. ನಾಗಾರಾಧನೆ, ವೈ ಸರ್ಪಾರಾಧನೆ, ಸರ್ಪ ಸಂಸ್ಕಾರ,
ఆల్ దిస్ వై ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ బికాస్ మా కరావళి ప్రదేశమంతా కాండవ వనము. ముందరికి మహాభారతం కాలంలో అది కాండవ వనము. ఆ వనములో ఎంతో గిడమూలికలు ఉంది. రాజసూయాగముతో ధర్మపుత్రుడు రాజసూయాగ చేశాడు. ఎంత ఘృతము నెయ్యి అజీర్ణము పట్టింది. అప్పుడు అగ్నిదేవుడు పోయి కృష్ణుడిని అడిగాడు, నాకు చాలా అజీర్ణంగా ఉంది, ఏం చేయాలని. కృష్ణుడు చెప్పాడు, అర్జునానికి చెప్తాను సొల్యూషన్ నేను. అర్జునుడు నిన్ను ఆవాహనం చేస్తాడు, అర్జునుడు ఏం చేస్తాడో అలా నువ్వు చెయ్యని అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు. కాండవ వనము అని సౌత్ లో ఉంది. పూర్తిగా ఆ సీ ప్రదేశం ఏముంది, పరశురామ క్షేత్రము, అదంతా కాండవ వనము. ಪರಶುರಾಮುಡು 21 ಟೈಮ್ಸ್ ಭೂಮಿಯನ್ನು ಚುತ್ತಿ ಈ ಭೂಮಿನ ಬ್ರಾಹ್ಮಣರಿಗೆ ದಾರೆ ಎರೆದು ಕೊಟ್ಬಿಟ್ರು. ಕ್ಷತ್ರಿಯಾಧಮರನ್ನೆಲ್ಲ ಸಾಯಿಸ್ಬಿಟ್ಟು ನಂತರ ಹಿ ಡಿಡ್ ನಾಟ್ ಹ್ಯಾಡ್ ಪ್ಲೇಸ್ టు స్టే. అప్పుడు హిమాచల మౌంటైన్, హిమాచల నుండి ఆ పార్శువన్ని ఇలా విరి పారేస్తాడు. అప్పుడు సముద్ర రాజా డౌన్ సౌత్ లో ఉండే ప్రదేశానికి వెనకకు పోయి, ఈ ప్రదేశము నువ్వు పెట్టుకో, నువ్వు పార్శ్వం ఇక్కడ పడింది, ఇది నీ ప్రదేశం అవుతుంది. రైట్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ టిల్ డౌన్ సౌత్ కేరళ ఆఫ్ తిరువనంతపురం, అదంతా పరశురామ క్షేత్రము, నువ్వే పెట్టుకో, నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని చెప్తారు సముద్రరాజా. దానికే పరశురామ క్షేత్రం అని అది పేరు పొందింది. మరి అది కరావళి ప్రదేశమైనా ఎక్కువగా కాడు. బికాస్ ఫర్ ద డెన్స్ ఫారెస్ట్ ఇట్ హస్ గ్రోన్ బై ఇట్ సెల్ఫ్. పాతాళ లోకం నుంచి వాసుకి, తక్షకుడు, నాగకన్య, యక్షకన్య అంతా నాగ కులమే అక్కడ వసింపబడుతుంది. మరి ఈ అర్జునుడు ఏం చేశాడు, దురహంకారముతో అహంకారముతో ఈ కాండవ వనంలో ఎంతో గిడమూలకులు ఉంది, నేను పుడికే కయ్యలేదు, ఏ అగ్నిదేవ ఆగ్నేయాస్త్రం వేసి నేను ఆవాహనం చేస్తాను, పోయి దహించు అని చెప్పి పూర్తిగా కాండవ వనం మీద ఆగ్నేయాస్త్రం వేశాడు. అప్పుడు అక్కడ ఉండే ఎన్నో రకరకాల పాములు అంతా అగ్నికి ఆహుతి అయింది. అప్పుడు ఒక నారి, ఒక స్త్రీమణి, అయ్యో ఈ మಣ್ಣంతా ఇలా సుడుతా, ఇది ఎలా తాపముతో ఉంది కదా అని నీళ్లు తీసి మಣ್ಣు మీద వేసింది. మಣ್ಣు ఆరిన శాల, మన్నార్శాల, దానికి ఆ పేరు అది వచ్చింది. మన్నార్శాల నాగానికి ఫేమస్. మన్నార్శాల గూగల్ మన్నార్శాల చాలా ఫేమస్ అది యక్ష నాగులకి. మണ്ണിని ఆర్చి అన్ని పాములను ఆ అమ్మ రక్షించింది. దానికి ఇండియాలో ఆ ఒక్క గుడిలో మాత్రము ఆడోళ్ళు పూజ చేసేది, ఆడోళ్ళు పూజారిని, మగోళ్ళు కాదు, వాళ్ళు వంశావళిలో వచ్చిన వాళ్ళే. ఏ అమ్మగారు అయ్యో సర్పమంతా ఇలా అన్యాయంగా పోతా ఉందే, ఆ చూడు పట్టిన ఆ మణ్ణిని ఆరించాలా అని నీళ్లు వేసి ఆరించిందో, అప్పుడు ప్రీతికరంగా వాసుకి తక్షకుడు ప్రసన్నమై, నీ కడుపులో మేము పుట్టుతాము నాగులు, ఇక్కడ ఇది నాగక్షేత్రంగా ఉంటుంది అని చెప్పగలగాక ಅಮ್ಮ ಕೋರ್ಕೊಂటుంది. ದಯವಿಟ್ಟು ಇಲ್ಲಿ ಬರೋ ಜನರನ್ನ ಕಚ್ಚಬಾರದು. ಪ್ಲೀಸ್ ಡೋಂಟ್ ಬೈಟ್, ಡೋಂಟ್ ಶೋ ಯುವರ್ ವಿಶ ಟು ಎನಿಬಡಿ. ವೆನ್ ಪೀಪಲ್ ಕಮ್ ಟು ಯು by asking something, you must do the anugraha. Let this Karavali bhumi, like how it is ದೈತ್ಯ ದಾನವ ಇಲ್ಲದೆ ಬರೀ ಭೂತ ಪಿಶಾಚದ ಭೂಮಿ ಆಗಿದೆಯೋ ಅದೇ ರೀತಿ ಇದು ನಾಗಭೂಮಿನೂ ಆಗ್ಬೇಕು. That is why if you go to Karavali Pradesham, one side it is Naga Puja, the other side it is Bhuta Puja, Bhuta Kola. It is very famous. We don't much do Bhuta Puja or Naga Puja. ನಮಗ್ ಬಿಡಿ, ನಮಗೇನೂ ಇಲ್ಲ, ನಮಗ್ ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣ ಬಿಟ್ರೆ ಏನೂ ಇಲ್ಲ, ಬಿಕಾಸ್ we don't ask anything. The people who have particular desires, they really go and do the puja there. దేవి పూజలు, యక్ష పూజలు, మరి ఈ భూత పూజలు, మరి నాగ పూజలు
చాలా ఎక్కువగా. దట్ ఇస్ వై యూ కెన్ సీ ఇన్ మంగళూరు, మరవంతే, మల్పే, కుందాపుర, భట్కళ, బ్రహ్మావర, త్రూ అవుట్ దట్ ఏరియా, ఫ్రమ్ దేర్ till down Kerala. It keep differing from area to area, and there are about more than 3,000 bhutas. There are about more than 3,000 Naga Yakshas. Each Naga has got different name. Each Nagas, the kola is different. Kola means అది ఏమి మండలం రాస్తారు కదా రకరకాలతో రంగురంగుగా కోలపుడిలో, అది ఏమో దాంట్లో ఒక లెక్కచారం ఉంది వాళ్ళకి. Simply they don't write the snake. It has a particular color. It has a particular shape. అంత బిలీవ్ చేస్తారు ఇప్పుడు కూడా. దానికి ఎక్కడంటే అక్కడ పోయి తుప్పేది, యూరినేట్ చేయది. మాకు తెలియకుండా ఒక చెట్టు కింద ఒక పాము కళ్ళు ఉంటుంది, మాకు తెలీదు అది ఏమి అని కదా. అటువంటి చాలా పవర్ఫుల్ భూమిగా ఇప్పుడు కూడా అది వెలుగుతా ఉంది. నేను కూడా అక్కడ పోయేటప్పుడు ఒక విగ్రహం చూశాను, చాలా బాగుండే, రోడ్లో పడిందే. ఒక నాగపాము, దాని కింద కృష్ణుడు కూకొని ఉన్నాడు. ఎత్తుకోలేకపోతుంది నేను. అక్కడ వాళ్ళంతా ఎవరు ఆ నాగారాధనం చేసి విసర్జనం చేశారో ముట్టురాదు అని చెప్పరి. నేను చెప్ని ఏమిటికి ముట్టరాదు, భగవంతుడికి మేము చెల్లించేది ప్రార్థన కదా, ఎక్కడో పడింది, నా ఇంటికి నేను తీసుకొని వచ్చి పూజలు చేస్తే ఏమైతుంది, దానికి ఏమి భయం లేదు అని తీసుకొని వచ్చాను. వచ్చి నేను అది పూజలు చేశాను. యూ డోంట్ బిలీవ్, నెక్స్ట్ డే ఇన్ ద డ్రీమ్ snake had come in my dream saying that మీరు తీసుకొని వచ్చారు సరే, పూజలు చేశారు సరే, మరి నెక్స్ట్ టైం నా ప్రదేశానికి వచ్చినప్పుడు ఎక్కడ దొరికితేనో అలా తీసుకుని రాకూడదు. అలా నాకు చాలా భయం అయిపోయా. చాలా, నా భగవద్ విచారంలో నాకు భయమే లేదు. ఆ స్వప్నం వచ్చి మా ఇంట్లో నా మిస్సెస్, మా అమ్మ, నాన్నగారు అంతా తిట్టారు. ఇదేమి చిన్నోళ్ళ ఆటం అనుకుని ఉన్నావా, ఎక్కడ పోతేనో ఏమో ఒకడు గొడవ పెట్టుకొని వస్తావే నువ్వు అని అందరూ తిట్టారు. మరి నేను సంకల్పం చేసుకుంటుని ఇంకా దొరికినా నేను తీసుకొని రాను, మరి తీసుకొని వచ్చాను కదా ఏం చేసేది అని సంకల్పం చేసిన మరొక్కసారి నాకు స్వప్నంలో వచ్చాడు నాగరాజుడు. ఇబ్బంది లేదు, నువ్వు చాలా ఆశతో నన్ను తీసుకొని వచ్చావు, నీ ఇంటిలోనే నేను కొలవై ఉంటాను. నిజంగా నాకు ఆ స్వప్నం దొరికి 2 సారి స్వప్నం, యాజ్ ఇఫ్ ఐఎమ్ కాన్వర్సింగ్ విత్ నాగరాజ. ఇప్పుడు కూడా మా ఇంట్లో అది ఉంది. ఆ తర్వాత మెనీ టైమ్స్ హ్యావ్ గాన్ టు మ్యాంగ్లూర్. ఎంతో చూశాను, బట్ సాహసం నాదంతా ఒక పరమానంద శిష్యుల కథ అని చెప్తారు కదా, అలాగే మా అమ్మ ఎక్కడ ఏం దొరికితే ముట్టకూడదు, శుద్ధికి పోకూడదు, లేకపోతే నిన్నే పంపించును అక్కడంతా అని వార్న్ చేసి పంపించింది. ఇలా నా జీవితంలోనే అనుభవం అయింది. చాలా చాలా పవర్ఫుల్ గాడెసెస్ అక్కడ ఉండే భూతాలు. మీరు అలక్ష్యంగా ఏమానో వాళ్ళ మీద కమెంట్ చేస్తేనో మీకు ఉంటుంది అప్పుడు, అయ్యా ఏం భూతులో ఏమో అలా చెప్తేనో సరే సరిగ్గా ఉంటుంది. చాలా పవర్ఫుల్. మరి నేను ఒక్కసారి భూతకోలాన్ని అటెండ్ చేసేటప్పుడు మీరేమికి దీనికి వచ్చింది, మీరు పెద్దోళ్ళు, పెద్ద పరమాత్ముడిని పట్టిన వాళ్ళు, అడిగేకి మీకేమీ అక్కర్లేదు, ఏమి లేదు అని ಭೂತమే చెప్పింది, నా ಮುಂದ್ರೆ చెప్పింది. ದೊಡ್ಡ ದೇವರನ್ನ ಹಿಡಿದವ್ರು ನೀವು, ದೊಡ್ಡ ದೇವರು, ಮೋಕ್ಷಕ್ಕೆ ಅಧಿಪತಿಯಾದ ದೊಡ್ಡ ದೇವರನ್ನ ಹಿಡಿದವ್ರು, ನಿಮ್ಗೆ ಕೇಳುವುದಕ್ಕೆ ಏನು ಇಲ್ಲ, there's nothing for you to ask, why did you come here అలా చెప్పింది. వాళ్ళకి తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఈ భూతం ఎవరి మీద వస్తుంది అంటే దానికి ఒక ಪಂಗಡಂ ఉంది. ದೊಡ್ಡದಾಗಿ ಕೂದಲು ಬಿಟ್ಕೊಂಡು ಅದನ್ನ ಸುತ್ತಕೊಂಡು ಅದಕ್ಕೆ ದಾಸವಾಳದ ಹೂವ ಎಲ್ಲ ಮುಟ್ಕೊಂಡು ಯಾವಾಗ್ಲೂ ಪಾನ್ ಬಾಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ಅವ್ರ ಮುಖ ನೋಡಿದ್ರೆ ಒಂಥರಾ షేప్ ఇರುತ್ತೆ. దే డోంట్ బి లైక్ అ నార్మల్ పీపుల్. పిశాచి కళ ఉంటుంది వాళ్ళ ముఖంలో. వాళ్ళకి అది ఏమో ఒకలాగా ఫీచర్స్ ఉంటుంది, తెలియపోతుంది వీళ్ళ మీద భూతం వస్తుంది.
ఇదంతా ఆ ప్రదేశానికే మీసలైన ఒక ఏమేది సంప్రదాయం. ఇట్స్ ఆల్ దేర్ ఇన్ మహాభారత ఉల్లేఖంలోనూ ఉంది. స్మిత హ్యాస్ గాన్ దేర్. ಯಾವ ಊರಿಗೆ ಹೋಗಿದ್ದೀರಾ ಸ್ಮಿತ? ಯಾವ ಊರು ಕಸ್ತೂರಿ ಮಾಮಿ? ಕುಂದಾಪುರಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ ಸರ್. ಕುಂದಾಪುರ್. ನಾನು ಕುಂದಾಪುರದಲ್ಲೇ ಉಪ್ಪಿನ ಕುದುರು. ದಟ್ ಈಸ್ ದ ನೇಮ್ ಆಫ್ ಅ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಪ್ಲೇಸ್ ವೇರ್ ಐ ಹ್ಯಾವ್ ಕಮ್ ಅಕ್ರಾಸ್ ದಿಸ್ ಭೂತಕೋಲ. ಅದೆಲ್ಲ ಒಂಥರ ವಿಶಿಷ್ಟ. ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಈ ತರ ಎಲ್ಲ ಇದೆಯಾ ಅಂತ ನಮ್ಗೆ ಆಶ್ಚರ್ಯ ಆಗುತ್ತೆ. ಸ್ಮಿತಾ, ನೀವು ಆಮೇಲೆ ಭೂತಕೋಲ ಆದ್ರೆ ಕಷ್ಟ, ಸ್ವಲ್ಪ ಹಿಂದಕ್ಕೆ ಇರಿ. ನೀವೇನು ಕೇಳಲ್ವಾ? ಡೋಂಟ್ ಆಸ್ಕ್ ಎನಿಥಿಂಗ್. ಹಿಂಗ್ಯಾರು ನಿಂಗಳು ಬರ್ಲಾರಿ నా ఇంకొక్కడే ఏనాదో కేళుకోబోదు. ನಿಮ್ಮ మనస్సಲ್ಲಿ ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే మీరు వాళ్ళని అడగొచ్చు, చెప్పొచ్చు, సమాధానం దొరుకుతుంది మీకు. అడిగితే చెప్తారంట వాళ్ళు సమాధానము. అవును, ఏమి అడిగితేను సమాధానం చెప్తారు. ఏమైనా బిడ్ల ఫ్యూచర్స్, ఎలా చదువుతారు, ఎలా ఉద్యోగం వాళ్ళకి, లేకపోతే ఏమీ అడగకుండా అంతా బాగున్నాలా, ఆరోగ్యంగా ఉన్నాలా, అనుగ్రహించండి అంతాను వాళ్ళు ఏమో ఇస్తారు. ఇది ఉందే ಅಡಿಕೆ. ಅಡಿಕೆಗೆ ಏನಂತಾರೆ ತೆಲುಗುನಲ್ಲಿ? ವಿಳ್ಳೆದೆಲೆ ಅಡಿಕೆ, ಎಲ್ಲಡಿಕೆ, వక్కలు సార్. ಒಕ್ಕಲ ಪೂ ಇಚ್ಚಿ ಅದೇನೋ ಆಶೀರ್ವಾದ. ಹೊಂಬಾಳೆ ಅದನ್ನ ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಬಿಟ್ಟು ಹಿಂಗ ಹಾಲು ಹಾಕ್ಬಿಟ್ಟು ನಿಮ್ಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. ಬಟ್ ಐ ಆಮ್ ಲಿಟಲ್ ಸ್ಕೇರ್ಡ್ ಬಿಕಾಸ್ ಅವ್ರ ವೇಷಭೂಷ ಎಲ್ಲ ನೋಡಿದ್ರೆ, ಭೂಷಣ ಎಲ್ಲ ವಿಕೃತವಾಗಿರುತ್ತೆ. ಅದು ತುಂಬಾ ಏನ್ ಹಿತವಾಗಿರಲ್ಲ ಮನಸ್ಸಿಗೆ. ಬಟ್ ಬಿ ಕೇರ್ಫುಲ್, ಅಂಡ್ ಇಫ್ ಯು ವಾಂಟ್ ಟು ಆಸ್ಕ್ ಎನಿಥಿಂಗ್ ಆನ್ ಬಿಹಾಫ್ ಆಫ್ ಆಲ್ ಅವರ್ ಗ್ರೂಪ್, ಆಸ್ಕ್ ದಟ್ ಎವ್ರಿಬಡಿ ಶುಡ್ ಬಿ in a good way, health, so that they can attend the classes without any absence. Of course you will do that. ಚೆನ್ನಾಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಕೊಂಡು ಬನ್ನಿ. ಎಲ್ಲಿಗೆ ಬಿಟ್ಟೆ? ವೆಡಿ ಡೈಲಿ ಭೂತಮಂತ. ಓಕೆ, ఇప్పుడు ಇದು ಮಾಡ್ಬೇಕು. ವೃಷಾಹಿ ವೃಷಭೋ ವಿಷ್ಣು ವೃಷಪರ್ವ ವೃಷೋಧರಃ ವರ್ಧನೋ ವರ್ಧಮಾನಶ್ಚ ವಿವಿಕ್ತಃ ಶ್ರುತಿಸಾಗರಃ. ವೃಷಾಹಿ, ವೃಷಭಾರೂಢನಾಗಿ ಇರುವವನು. ಯಾರು ವೃಷಭಾರೂಢ? ಹೂ ಇಸ್ ವೃಷಭಾರೂಢ? ಯಮ ಕೋಣ. ವೃಷಭ ಅಂದ್ರೆ ನಂದಿ. ಯಮ ಆಲ್ಸೋ ಓಕೆ. ವೃಷಭ ಅಂದ್ರೆ ನಂದಿ ಅಂತಾನೂ ಆಗುತ್ತೆ, ಶಿವ. ಬಟ್ ಇಲ್ಲಿ ಯಾಕೆ ವಿಷ್ಣುಗ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ಶಿವ, ಈಶ್ವರ. ಕರೆಕ್ಟ್. ಬಟ್ ದಿಸ್ ಇಸ್ ನಾಟ್ ಈಶ್ವರ ನಾಮ, ದಿಸ್ ಇಸ್ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ. ವೈ ಆರ್ ಯು ಟೆಲಿಂಗ್ ವೃಷಾಹಿ? విష్ణు సహస్రనామములో వృషాహి, వృషభో విష్ణు. ವೃಷಾಹಿ ಕೋಣನ ಮೇಲೆ ಕೂತವನು ಅಥವಾ ಕಾಳನ ಮೇಲೆ ಕೂತವನು, ಯಮಧರ್ಮರಾಜ ಸರ್. ನಂದಿಯ ಮೇಲೆ ಕೂತವನು ಯಮಧರ್ಮರಾಜ. ವೆರಿ ಗುಡ್. ಅಥವಾ ಶಿವ. ಆದ್ರೆ ವಿಷ್ಣುಗೆ ಯಾಕೆ ವೃಷಾಹಿ ಅಂತಾರೆ? సమస్తమును తన ఉదరంలో పెట్టుకోండేవాడు, అది అర్థమా సార్? కాలాన్ని తన బిగిలో పట్టుಕೊಂಡು ఉన్నవాడు, కాలచక్రాన్ని. ద వన్ హూ ఇస్ అధిపతి ఫర్ కాల ఇస్ వృష. వృషాహి, ద వన్ హీ ఇస్ గోయింగ్ టు కంట్రోల్ ద కాల. జగన్నియామకుడైన పరమాత్ముడు కాలాన్ని దాని చోట్లో, దాని కంట్రోల్లో పట్టుకొని ఉండేవాడు. దట్ ఈస్ వై హీస్ కాల్డ్ వృషాహి. కాలము అనేది వృషభము రూపములో వేదాలు మాకి చూపిస్తుంది. ఏమిటికి వృషభ రూపము అంటే, వృషభము 4 కాళ్ళలో నిలుస్తుంది కదా. కాలానికి 4 వేద పురుషుడు
4 పురుషార్థము అనేది మీకే తెలుసు. చతుర్విధ పురుషార్థము ఏమిటది? ధర్మార్థ కామమోక్షము. కరెక్టా? ఈ కాలములోనే ఒక మనుష్యుడు ధర్మము, అర్థము, కామము మరియు మోక్షము అని పొందుతాడు అని చూపించేదే కాల నిర్ణయము. ఓకే, ఆ కాల నిర్ణయము ఏమిటికి వృషభ రూపంలో ఉందంటే, వృషభము ఎక్కడైనా వెళితే ఊరికే పోదు, కార్యనిర్ణయంగా పోతుంది, కార్యదక్షతగా అది పోతుంది, కార్యదక్షుడువై అది ఉంటుంది. ఎప్పుడు కార్యనిర్వహణమే ఒక ప్రధానమైన ఒక అంశము, వృషభానికి ఉండే అంశము. నందికేశ్వరుడు ఎప్పుడు శివుని చూసుకొనే ఉంటాడు కదా. ఏమిటి అది? అది ఏం చూపించేస్తుంది? నా కార్యమంతా భగవత్ కార్యమే కదా. అటువంటి కారకుడైన కాల నిర్ణయుడైన ఆ వృషభాన్ని ధరించి కంట్రోల్ చేసేవాడు ఎవరో? శ్రీమన్నారాయణుడు. వృషాహి వృషభో విష్ణు. ఆ వృషభాన్ని కూడా తాను కంట్రోల్ చేసేవాడు యముడు, శివుడు. అయితే ఆ యముడును శివుడును నిర్ణయించి మీ ఉద్యోగము ఇది అని వాళ్ళని కంట్రోల్ చేసేవాడు కూడా శ్రీమన్నారాయణుడే అయ్యాడు. విష్ణు విదిల్ర వ్యాప్తత్వము పొందినవాడు, మేలు కాలానికి అధిపతి అయిన వాడు. ఓకే, గాట్ ఇట్? ఇప్పుడు ఏమీ రాసుకోద్దండా, చూడండి అందరూ నన్ని. ఇప్పుడు ఒక చిన్న కథ అంటే చూస్తారు, చూడండా అంటే చూడరు కదా. చాలా చిన్న స్టోరీ, బట్ చాలా మంచి స్టోరీ. ఓకే, ಕಾಗಿನೆಲೆ ಅನ್ನೋ ಒಂದು ಗ್ರಾಮ. ಓಕೆ, ಕಾಗಿನೆಲೆ ನಿಯರ್ Mangalore only. I don't know, today all the stories are bounded with Mangalore. I don't know how. See, no class we can prepare. He prepares every class. Mangalore ಹತ್ರ ಕಾಗಿನೆಲೆ ಅನ್ನೋ ಒಂದು ಊರು. ಅಲ್ಲಿ ಒಬ್ಬ ಬಾಡ ಅಂತ ಇದ್ದ. ಆಯ್ತಾ? ಯಾರೋ ಅವನಿಗೆ ಹೇಳಿದ್ರು, ನಾಮಸ್ಮರಣೆಯನ್ನ ಮಾಡಿದ್ರೆ ಭಗವಂತ ಒಲಿತಾನೆ. ಆಯ್ತಾ? ಅವನೊಬ್ಬ కురుబ జాతి ಅಂದ್ರೆ కురి మేసవును. నామస్మరణం చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఎవరో చెప్పారు. ఎవరిని పోయి అడిగితేను ఏది నామస్మరణ, ఏమి చెప్పాలా, ఎవరో సరిగా మార్గమే చూపించలేదు. అయ్యా, కురి మేసవును ಇವನಿಗೆ ಹೋಗಿ ಏನ್ ಹೇಳೋದು? ఎవరో ఏమి పరిహాస్యముగా పోయి కోడ అన్నో నామంతో జపం చేయిపో, నీ ముఖానికి అదే చాలు అని చెప్పారు. కోణ అంటే వృషభము. ఓకే, అది వాళ్ళ పరిహాస్యంతో చెప్తే అడిగిన బాడకి అదే సీరియస్ గా మంత్రంగా ఇది లభించింది. కోణ 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 స్టార్ట్ చేశాడు నామస్మరణము. ఎంత కోణ నామస్మరణం గాఢంగా చెప్పారంటే హగలు రాత్రి, ఉదయము రాత్రి అనకుండా అలా జపం చేశాడు. యమధర్మరాజుడికి విన్నింది చెవులకి. నా వాహనాన్ని ఇప్పటి వరకు భూలోకంలో ఎవరు ఇలా పూజ చేసేలేదు, కొత్తగా ఉందే, నా వాహనాన్ని ఇలా పూజ చేస్తూ ఉండేవాడు ఎవరిది? ఇది ఇంతవరకు ఇటువంటి ప్రసంగమే లేదన్నమాట హిస్టరీలో. ఎవరో చేస్తూ ఉన్నారే. యమధర్మరాజుడు చూశాడు, కాగినేలే గ్రామంలో ఈ బాడ అనేవాడు చేస్తూ ఉన్నాడు. తక్షణ యమధర్మరాజ ಹೇಳಿದ್ರು, హే కోణ, మై వాహన, కమ్ హియర్, హీ ఈస్ ప్రేయింగ్ యూ, డింట్ యూ హియర్? ఎస్, ఐ హర్డ్, గో డూ ద అనుగ్రహం ఫర్ హిమ్. అప్పుడు కోణుడు వచ్చాడు. వృషభ he came down. ಕಾಳಮಾಟ அப்படியே ಕಣ್ಣಂಗರೇನ ಕರುತ್ತ ಕರಪ ಮೇಘಂ ಪೋಲೆ ಇರ್ಕಂತೀವಲ್ವಾ, ದೊಡ್ಡದಾಗಿದೆ, ಬಲಿಷ್ಠವಾಗಿದೆ, ಕಪ್ಪಾಗಿದೆ, ಕಾಲೆಲ್ಲ ಗೊರಸುಗಳು ಹೀಗೆ ಹಾಕೊಂಡು ಕೆರಿತಾ ಇದೆ,
ಮುಖ ಎಲ್ಲ ಇಷ್ಟಿಷ್ಟಾಗಲ್ಲ ಇದೆ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕೋಡುಗಳು, ಭಯಂಕರವಾಗಿದೆ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೀರ್ಘವಾದ ಕೆಂಪಾದ ಕಣ್ಣುಗಳು, ಹುಂಕರಿಸ್ತಾ ಇದೆ. ಒಳ್ಳೆ ಒಂದು ಚಿನ್ನದ ಆಭರಣಗಳನ್ನೆಲ್ಲ, ಗಂಟೆಗಳನ್ನೆಲ್ಲ ಕಟ್ಕೊಂಡಿದೆ. ಸರ್ ಅದು ಬಫೆಲೋ ಅಲ್ವಾ ಸರ್? ಇಟ್ ಇಸ್ ಅ ಬಫೆಲೋ, ಕೋಣ. ಓಕೆ, ಬಂದು ನಿಂತು ಬಿಡ್ತು. ಓಕೆ, ಇವನ್ಗೆ ಏನ್ ಕೇಳೋದು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಹೇ ಬಾಡ, nobody prayed me till today with this kind of ನಿಷ್ಠೆ. ಯಮಧರ್ಮರಾಜನ್ ಯಾರಾದ್ರೂ ಪ್ರೇ ಮಾಡ್ತಾರ? ಯಮಧರ್ಮರಾಜನ್ನೇ ಪ್ರೇ ಮಾಡಲ್ಲ. ಅದ್ರಲ್ಲಿ ಅವನು ವಾಹನನಂತೂ ಮುಂಚೆನೆ ಯಾರು ಪ್ರೇ ಮಾಡಲ್ಲ. ಬಟ್ ಐ ಆಮ್ ಪ್ಲೀಸ್ಡ್ ವಿತ್ ಯುವರ್ ಪ್ರೇಯರ್. Somebody would have told with all parihasyam, but you took it seriously. Yes, I am here to give anything that you want. Tell me what. ನಾನು ನಾಮಸ್ಮರಣೆ ಸಿದ್ಧಿ ಆಗತ್ತಾ ಅನ್ನಕ್ಕೆ ನನ್ನ ನಾಮ ಯಾರೋ ಕೊಟ್ರು ಮಾಡದ್ನೇ ಹೊರತು ಐ ಡೋಂಟ್ ನೋ ವಾಟ್ ಟು ಆಸ್ಕ್ ಯು. ನಂಗೆ ಅಷ್ಟೆಲ್ಲ ಬುದ್ಧಿನೇ ವರ್ಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ. ದೆನ್ ಕೋಣ ಸೇಸ್, ಕಮ್ ಆನ್, ಶೋ ಯೋರ್ ಟಂಗ್, ಜಸ್ಟ್ ಲೈಕ್ ಕಾಳಿದಾಸ, ಶೋ ಯೋರ್ ಟಂಗ್. ಲಾಲಾಮೃತ ರಸವನ್ನ ನನ್ನ ಬಾಯಿಂದ ನಿನ್ನ ಬಾಯಿಗೆ ಹರಿಸ್ತೀನಿ. ನನ್ನ ಬಾಯಿಂದ ನಿನ್ನ ಬಾಯಿಗೆ ಲಾಲಾಮೃತ ರಸವನ್ನ ಹರಿಸಿದಾಗ ನನಗೆ ಅಧಿಪತಿಯಾದವನು ಯಮ, ಯಮನಿಗೆ ಅಧಿಪತಿಯಾದವನು ಶಿವ, ಶಿವನಿಗೆ ಅಧಿಪತಿಯಾದವನು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ, ಕಾಲಕ್ಕೆ ಅಧಿಪತಿಯಾದವನು. ಕಾಲದಲ್ಲಿ ನನ್ನನ್ನ ನೀನ್ ಜಪಿಸಿದ್ದಕ್ಕೆ ಕಾಲಾತೀತನಾದ ಆದಿಕೇಶವನನ್ನ ನೀನು ಸ್ಮರಿಸು, ನಿನಗೆ ಸಕಲ ಜ್ಞಾನವೂ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಚಿನ್ನದಂತ ಮನಸ್ಸಿನಿಂದ ನನ್ನನ್ನ ಪ್ರೇ ಮಾಡಿದ್ದಕ್ಕೆ hereafterwards your name is called Kanakadasa. That is the story of Kanakadasa. Okay, ಬಾಯಿನ ಹಿಂಗ ಅಂತ ತೆಗೆದ ಆ ಕೋಣ ತನ್ನ ಬಾಯಿಂದ ಲಾಲಾಮೃತ ರಸವನ್ನ ಅವನ ಬಾಯಿಗೆ ಬಿಡ್ತು. ಎಂತಹ ಅಪರೋಕ್ಷ ಜ್ಞಾನ ಕನಕದಾಸರಿಗೆ ಬಂತು ಅಂದ್ರೆ, ಕಾಗಿನೆಲೆ ಆದಿಕೇಶವ ಮೂರ್ತಿಯ ಮೇಲೆ ಸುಮಾರು 80,000 ಕೃತಿಗಳನ್ನ ಬರೆದಿದ್ದಾರೆ ಇನ್ ಸಿಂಪಲ್ ಕನ್ನಡ. ನಾಟ್ ಜಸ್ಟ್ 1 or 2, 80,000 ಕೃತೀಸ್. ಎಂತೆಂತಹ ವೇದಾಂಗಗಳ ವಿಚಾರಗಳನ್ನೆಲ್ಲ ಹೇಳಿದಾರೋ ಅಲ್ಲಿ ಬರುತ್ತೆ. ಕಾಲಕ್ಕೆ ಅಧಿಪತಿಯಾದವನು ನೀದರ್ ಕೋಣ ವೃಷಭ ನಾರ್ ಯಮ ನಾರ್ ಶಿವ, ಇಟ್ ಇಸ್ ಅ ಕಾಲಾತೀತ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ದಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್, he is called Vrishahi, Vrishabho, Vishnu. This is just an example I am giving from the instance of Kanaka's ಜೀವನ ಚರಿತ್ರ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಕನಕದಾಸರು ಈ ರೀತಿ ಕೋಣನನ್ನು ಒಲಿಸಿಕೊಂಡು ಕೋಣನಿಂದ ಮೋಕ್ಷವನ್ನೇ ಪಡೆದ್ರು. ಸೊ ವೃಷಾಹಿ ವೃಷಭೋ ವಿಷ್ಣು, ವೃಷಪರ್ವ ವೃಷೋದರ, he is the parva, he is the kala, he is the ವೃಷೋಧರ. ವೃಷೋಧರ ಅಂದ್ರೆ he is year, he is month, he is ಗಳಿಗೆ, he is ಕಾಲ. ವೃಷಪರ್ವ ಅಂದ್ರೆ వృషపర్వము అంటే సంవత్సరము, మాసము, తిథి, పక్షము, ఏమైనా కాలములో ఏదంతా గణన మీరు తీసుకుంటారో అదంతా వృషపర్వము. చాతుర్మాస్య వృషపర్వము కాబట్టి ఇది బ్రహ్మోత్సవ పర్వము, ఇది పితృమాసము, పితృపక్షము అంతంత చెప్తారు కదా. ಎಲ್ಲಾ ಕಾಲము ಭಗವಂತನ ಕಾಲವೇ. ಪಕ್ಷಮಾಸವು ನೀನೆ, ವ್ರತ ದಿನಗಳು ನೀನೆ, ಕೃತಹೋಮ ಸದ್ಗತಿಯು ಭೇಷಜನು ನೀನೆ. ಪುರಂದರದಾಸ ಸೇಸ್ ಅಲ್ವಾ. ಸಕಲ ಗ್ರಹ ಬಲ ನೀನೆ ಸರಸಿಜಾಕ್ಷ, ಸಕಲ ಗ್ರಹ ಬಲ ನೀನೆ ಸರಸಿಜಾಕ್ಷ, ನಿಖಿಳ ವ್ಯಾಪಕ ನೀನೆ ವಿಶ್ವರಕ್ಷಕ ಮಹಿಮಾ. he is the navagraha. ವೃಷಪರ್ವ ಅಂದ್ರೆ he is the navagraha. That is also one more meaning. You are the navagraha ಅಲ್ವಾ. ರವಿ ಸೋಮ ಬುಧ ನೀನೆ, ರಾಹು ಕೇತುವು ನೀನೆ, ಗುರು ಕವಿ ಶನಿಯು ಮಂಗಳನು ನೀನೆ. You are the navagrahas. Every counterpart of our kala is you.
ಸೂರ್ಯ ಚಂದ್ರಾದಿಗಳು ನೀನೆ, ಶನಿ ನೀನೆ, ರಾಹು ನೀನೆ, ಕೇತು ನೀನೆ, ಮಂಗಳ ಗ್ರಹ ನೀನೆ, ಕಾಲಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ಸಕಲ ಗ್ರಹಗಳೂ ನೀನೆ, ಗ್ರಹ ಗತಿಗಳೂ ನೀನೆ. ಯಮಗಂಡ ಕಾಲ, ಗುಣಿಕಾಲ, ಮತ್ತೆ ಯಾವುದು 3 ಕಾಲ ಇದೆಯಲ್ಲ, ರಾಹುಕಾಲ, ಗುಣಿಕಾಲ, ಯಮಗಂಡ ಕಾಲ. ಆದ್ರೆ ಭಕ್ತರಿಗೆ ಅದೆಲ್ಲ ಇಲ್ಲ. ಯಾಕೆ ಹೇಳಿ? ಪರಮಾತ್ಮನೇ ಅವರ ಕಾಲ. ಓಕೆ, ಟು ಸ್ಟಾರ್ಟ್ ಯುವರ್ ಕ್ಲಾಸಸ್, ಡಿಡ್ యు సీ ద కాలం? డిడ్ యు సీ ద కాలం? ఈనాడు నేను ధృవచరిత్రం చెప్తాను, ఆరంభం చేశాను. కాలం చూశానా? డేట్ చూశానా? నక్షత్రం చూశానా? గళిగి చూశానా? ఏమిటంటే శ్రీమన్నారాయణుడు ఈజ్ అబోర్డ్ ఆఫ్ ఆల్ దాట్ అని చూపించే లైనే వృషాహి వృషభో విష్ణుర్ వృషపర్వ వృషోధర వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. శృతి అంటే వేదము, వేద సాగరమై ఉండే ఆ పరమాత్ముడు వర్ధనః వర్ధమానః. He is always having the progress of kala. మాకంత ప్రోగ్రెస్ కాలం ఉందా? ప్రోగ్రెస్ కాలం ఉందా? లేదు. ఏనాడు నేను పుట్టానో మా అమ్మ కడుపులో ఆనాడు నుంచే మృత్యుకాలమే. నాకి ಪ್ರೋಗ್ರೆಸ್ ఉందా? ಹೆಸರಿಗೆ ಹೇಳ್ಕೊಳಕ್ಕೆ 70 ವರ್ಷ 80 ವರ್ಷ 90 ವರ್ಷ. ಆದ್ರೆ ವಿ ಆರ್ ನಿಯರ್ ಟು ವಾಟ್? ಮರಣ ಅಲ್ವಾ? ದ ಮೋರ್ ವಿ ಹ್ಯಾವ್ ದ ಕಾಲಮ್, దట్ మీన్స్ టు సే ద మోర్ నేను మరణానికి దగ్గరం పోతా ఉండాను. బట్ భగవంతుడికి అలా కాదు. ఎంత యుగాలు మార్చినా వరాహ అవతారాన్ని చరిత్రం ఎవరైనా మార్చేకైతుందా? ఎంత యుగాలు పోయినా భగవంతుడు చేసిన చేష్టతలు లేకపోతే లీలలు అది ఎప్పుడైనా మాసిపోతుందా? ఎప్పుడో కృష్ణావతారము, ఈనాడు గోకులాష్టమి చేస్తా ఉండాము. ఎప్పుడో శివరాత్రి, శివుడు ప్రదోషములో విషము తాగాడు, ఇప్పుడు కూడా శివరాత్రి చేస్తా ఉండాము కదా. ఎప్పుడో రామనవమి, పునర్వసు నక్షత్రంలో ఎవరో కౌసల్య గర్భ సంజాతుడుగా పుట్టాడు. ఈ చైత్రమాసం వచ్చినా అంతే శ్రద్ధగా మేము శ్రీరామనవమి చేస్తాము. మా బర్త్డే మేము ఉండేటప్పుడే చేయము, అది వేరే విచార. మేము లేదు అంటే అది ఎవరికి నెనవు ఉండదు. దానికే భగవంతుడు వర్ధమానుడు. వర్ధనో వర్ధమానశ్చ. ఎప్పుడు ఎంత కాలము సంభవించిత, ఎంత కాలము గడిపినా, ఎంత కాలములో ఇది కాలచక్రము ఉరుళిన భగవంతుడికి అదంతా వర్ధమాన, వర్ధిస్తూ వాణ్ణి పొగడేది లేకపోతే భగవంతుడిని లీలలు, భగవంతుడిని నిర్హేతుకమైన శక్తి అంతా వర్ధించే ఉంటుంది. క్షీణమయ్యే లేదు. మాకి అలా లేదు. ఎంత మేము వర్ధించినా వయసులో మా వయసు క్షీణంగా పోతా ఉంది, అంత మరణానికి దగ్గర పోతా ఉంటాము. భగవంతుడికి అలా కాదు. దానికే వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగర. వివిక్త, he is been described in a unique way. వివిక్తము అంటే తత్సమ తద్భవ రూపమైనది. ఇంకొక వరుడు విశేషము, యూనిక్నెస్. విశేషమకైనా ఇంకా గొప్ప వరుడు. రత్న అంటే మీకు తెలిస్తే చెప్పండి తెలుగులో. వైశిష్ట్యము, విశేషము, దానికిన్నా గొప్పది శ్రేష్టము కాదు, వెరీ యూనిక్, అద్వితీయము. అద్వితీయమైనది. వివిక్త శృతి సాగర. శృతి అంటే వేదాలు, వేదాలు నుంచి పొగడించేవాడు, పొగడు కొట్టుకునేవాడు. అటువంటి భగవంతుడు. వృషాహి వృషభో విష్ణు వృషపర్వ వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగర. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసు నైకరూప బృహద్రూప శిపివిష్ట ప్రకాశన. సుభుజుడు
క్షాత్ర ధర్మాన్ని పాలించేవాడు, శత్రు సంహారకుడు. సుభుజో అంటే క్షాత్ర ధర్మాన్ని పాలించేవాడు, శత్రు సంహారకుడు, మేలు కట్టి కాపాడేవాడు. దుర్ధరో వాగ్మి, ఎటువంటి శత్రులో కన్నా ఆయుధం లేకుండానే వాగ్మి వాచాళంతో వాచిక శక్తితో ఆ శత్రువుని నిరసనం చేసేవాడు. ఓకే, Rama was like that, when Rama used to speak right in front of Shatru, when Shatru used to love Rama like anything. రాముడి దగ్గర మాట్లాడేదే చాలా ఇష్టమంట, మరి విధి లేదు, యుద్ధం చేయేలా చేసింది. అలా రాముడు భాష ఎలా ఉందంటే స్మితపూర్వంచ భాషతే, మృదుపూర్వంచ భాషతే, సుధా మాధుర్య భాషణం. భగవంతుడు వాగ్మి, వాక్చాతుర్యము ఉండేవాడు. ఎటువంటి దుర్ధరో దురాలోచన ఉండే శత్రువులను కూడా ఆయుధం లేకుండానే వాక్చాతుర్యంతో సంహరించేవాడు. సంహారము అంటే వాళ్ళ లోపల ఉండే ఆ దూరాలోచనము లేకపోతే దుర్నిర్ణయము అంతా సన్నిర్ణయంగా సన్మార్గంగా వాక్కులో మార్చేవాడు. ఓకే, 1 second. ఎంత మాట్లాడాను, అంత నీళ్ళు తాగాను. వాగ్మి ఏంటో నాకు రియలైజ్ అయింది, అయ్యో మాట్లాడుతూనే ఉన్నాను అని. ఓకే, సుభుజో దుర్ధరో వాగ్మి, మహేంద్రో వసుదో వసు, మహేంద్రుడు ಅಂದ್ರೆ ఇంద్రుడు, సహస్రాక్షుడై వసుదో వసు, ఈ వసుమతిని ఈ భూమిని పాలించేవాడు అయ్యాడు. ఇంద్రుడు కూడా ఎవరనుకున్నారు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మనువుగా పుట్టి లేట్ దట్ మను బికేమ్ ఇంద్ర. గొట్టే, ఇంద్రుడు అంటేనే భగవంతుడే, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఇంద్ర రూపములో ఉండాడు. దిస్ యు హ్యావ్ కమ్ అక్రాస్ ఈవెన్ ఇన్ భాగవతం. I have explained to you in Bhagavatam as well that Indra is also a form of Sriman Narayana. Got it, everybody? So, Subhujo Duddharo Vagmi, Mahendro Vasudo Vasuhu, Mahendrudo ఎటువంటి వసుమతిని పాలిస్తాడు చెప్పండా ఎవరైనా? ఎలా పాలిస్తాడు వసుంధరని? ధర్మంతో. అలా మీరు చెప్పిస్తే కరెక్ట్ గా అందరికీ అర్థం అవ్వాలి. ఎప్పుడో హైఫైగానే ఉంటుంది నిర్మలా అంటే ఆన్సర్. బ్రేక్ ఇట్. మాయ చేత కప్పి పాలిస్తాడా సార్? ఎటువంటి పాలన ఇంద్రుడు చేసేది వసుమతిని? ధర్మపాలన. ఎవరది? మరొకసారి అదే కాపీ అండ్ పేస్ట్ చేస్తా ఉండేది. ಹಿರಿಯಕ್ಕನ ಚಾಳಿ ಮನೆ ಮಂದಿಗೆಲ್ಲ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ಹಿರಿಯಕ್ಕನ ಚಾಳಿ ಮನೆ ಮಂದಿಗೆಲ್ಲ ಅಂತ. ధర్మపాలన సరే, కరెక్ట్ ఆన్సర్, తప్పులేదు. మరి అది కరెక్ట్ గా మీరు యు హ్యావ్ టు డివైడ్ అండ్ టెల్ మీ. సుభిక్షితంగా. సుభిక్షితంగా, ఓకే, 1 డివిజన్. వెరీ గుడ్. ధర్మపాలంతో సుభిక్ష అనేది 1 డివిజన్. ఇప్పుడు నేను డివైడ్ చేయనా? నిర్మలా ఆంటీ, కస్తూరి మామి చెప్పింది, ఎక్కడ ధర్మతో భూమి పాలించి ఉంటుందో అక్కడ ప్రతి మాసము
there should be 3 rainfall. Madam Mummari Podiyum. In Tirupavai, Andal says, Madam Mummari Poyudu. That means to say there should be 3 rain in every month. 1 rain for Yajna Yagas, for Veda Brahmanas, and the one who is going to protect the temple, for all the Pushkaranis and for all the water bodies. ಟ್ಯಾಂಕು, ವೆಲ್ಲು, ಬಾವಿ, ಕೋಟೆ, ಕೊತ್ತಳ, ನಂತರ ರಿವರು ಎಲ್ಲ ಇದೆಯಲ್ಲ, ಇದಕ್ಕೆಲ್ಲ మొగటి వాన. రెండవది వాన ಮೃಗಗಳಿಗೆ, ಪಕ್ಷಿಗಳಿಗೆ, ಪಶುಗಳಿಗೆ, ಗೋವುಗಳಿಗೆ, ಪ್ರಾಣಿಗಳಿಗೆ. ಮೂಡಾவது ವಾನ ಫಾರ್ ಆಲ್ ದ ధాన్య ధవసాదిಗಳು సస్య శ్యామలమైన ಭೂಮಿಗೆ, ಕಾಡಿಗೆ, ನಾಡಿಗೆ, ನಂತರ ವಸುಂಧರೆಯಲ್ಲಿ ಇರುವಂತಹ ಗ್ರೀನ್ ಬೆಲ್ಟ್ಗೆ, ಫಾರ್ ಆಲ್ ದ ಫಾರೆಸ್ಟ್, ఫర్ ఆల్ ద అగ్రికల్చర్ పీపుల్. ధవసానికి, ధాన్యానికి, ఫలానికి, పుష్పానికి ఒక వాన. ఈ రీతి ఏ భూమి ధర్మపాలితంగా ఉందో ఆ భూమిలో 3 వాన మంత్లీ రావాల. వస్తా ఉందా? అతివృష్టి లేకపోతే అనావృష్టి. వానే లేదు, లేకపోతే ఈ వాన గురించి ఏమీ అగ్రికల్చర్ చేయరాదు. అలా అటువంటి వాన అల్వా. ಒಂದೇ ಸಮನೆ கொட்டு ஷோர்னு அப்படி கொட்டு, இல்லைன்னா பொட்டு தண்ணீர் கிடையாது. அந்த மாதிரி தேத்து கிடைக்கும் இல்லையா? neither you have water nor excess of water. అలా ఉండకూడదు. every month there should be 3 rainfall. This is the definition of what Ratnamami told Subhikshata. Got it? That is one division. One more, ఏ చోటులో కరెక్ట్ గా సూర్యరశ్మి ఎప్పుడు సూర్యోదయం అవ్వాలనో, ఎప్పుడు సూర్యాస్తం అవ్వాలనో, ఎలా సూర్య ఆ దిక్కు ప్రవేశించి ఉత్తరాయణతో పోయి దక్షిణాయనంలో చేరుకోవాలనో, దక్షిణాయనంతో పోయి ఉత్తరాయణంకి మళ్ళీ రావాలనో, ఇదంతా ఆదేశం ఇచ్చేవాడే ఇంద్రుడు. ఓకే, గాట్ ఇట్ ఎవ్రీబడి? సూర్యరశ్మి చాలా ఇంపార్టెంట్. వానలాగేనే ఏ సీజన్ లో ఎటువంటి సూర్యరశ్మిలు భూమి పైన పడాలా, అటువంటి సూర్యరశ్మిలు పడితే ఎక్కడ ఏమి పుట్టుతుంది అంటే అగ్రికల్చర్ ఏం చేయొచ్చు, ఎటువంటి జనాలకి ఎనర్జీ ఎటువంటి ఇవ్వాల సూర్యుడు. భాస్కరాదిచ్చేత్ ఆరోగ్య. భాస్కరుడు ఆరోగ్యదాయకమైన ఒక శరీరాన్ని మాకి ఇస్తాడు. అదంతా పాలించేవాడు ఇంద్రుడే. మరి వాయుదేవుడు ఓకే, జోరాಗಿ ಬೀಳಿಸ್ತಾ ಇದ್ರೆ ಉಸಿರಾಡಕ್ಕಾಗತ್ತಾ? Can you breathe when he just shows all his shakti to you? ಮಂದವಾಗಿ ಮಲೆಯ ಮಾರುತವಾಗಿ ಯಾವ ರೀತಿ ಅವನು ಬೀಸ್ಬೇಕು ಆ ರೀತಿ ಬೀಸ್ಬೇಕು. ಮೇಲೂ ವಾಯು ಭಗವಂತನಿಗೆ ಅತ್ಯುತ್ತಮ ಶಕ್ತಿ. ನೀರಿಗೆ ವರುಣನಿಗೆ ಇಲ್ಲದೆ ಇರೋ ಶಕ್ತಿ, ಅಗ್ನಿಗೆ ಇಲ್ಲದೆ ಇರೋ ಶಕ್ತಿ ವಾಯುವಿಗೆ ಇದೆ. ವಾಯು ಏನಾದ್ರೂ ಬೀಸ್ತಾ ಇದ್ರೆ ಏನಾಗ್ತೀವಿ ನಾವು? ಕೃಶವಾಗಿ ಹೋಗ್ತೀವಿ. ಯು ನೋ ದಟ್ ವೆನ್ ವಾಯು continuously it flows on our body, we'll become krisha. That much shakti this vayu has got. ಒಬ್ರು ಪುರೂರವಸ್ ಅಂತ ಮಹರ್ಷಿ ಇರ್ತಾರೆ. ಆ ಪುರೂರವಸ್ ಮಹರ್ಷಿಗೆ 101 ಜನ ಹೆಣ್ಮಕ್ಳು ಇರ್ತಾರೆ. ಆ 101 ಜನ ಹೆಣ್ಮಕ್ಳು ನೋಡಕ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ, ಸುರದ್ರೂಪಿಗಳು. This vayu will come and ask this 101 ladies, please get married to me, you are so beautiful. Immediately this Pururavas ಮಕ್ಕಳು ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ಯು ಆಸ್ಕ್ ಮೈ ಫಾದರ್, ಇಫ್ ಹಿ ಅಗ್ರಿ ವಿಲ್. ಪುರೂರವಸ್ ಹತ್ರ ವಾಯು ಹೋಗ್ತಾನೆ, can you please give all your girls to me so that I will get married, I will make them happy, you don't worry. ಬಟ್ ಇವ್ರು ಒಪ್ಕೊಳ್ಳಲ್ಲ. ಯಕ್ಷಗಂಧರ್ವ ಕಿಂಪುರುಷಾದಿತಿಗಳಿಗೆ ನಾನು ಕೊಡಲ್ಲ, ನನ್ನ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನ ಕೊಟ್ರೆ ಒಂದು ಮಾನವನಿಗೆ, ಅದು ಋಷಿ ಮಹರ್ಷಿಗೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ. ಕೋಪ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ವಾಯುಗೆ.
ತಡಿ ಏನ್ ಮಾಡ್ತಿ ನೋಡು ಅಂತ ಉದ್ಯಾನವನದಲ್ಲಿ ಪಾಪ ಎಲ್ಲ ಆಟ ಆಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಟ ಆಡ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ 101 ಹೆಣ್ಮಕ್ಳ ಮೇಲೂ ಜೋರಾಗಿ ಬೀಸ್ತಾನೆ ಗಾಳಿನ. ಆ ಗಾಳಿ ಬೀಸಿ 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 ಏನಾಗೋಗ್ತಾರೆ ಇವರೆಲ್ಲ, ಹಿಂಗಾಗೋಗ್ತಾರೆ. ಸುರದ್ರೂಪವೆಲ್ಲ ಕುರೂಪತನ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಅವರಿಗೆ. ಎಲ್ಲ ಹಿಂಗ್ ಕೃಷಧಾತೃವಾಗಿ ಹೋಗ್ತಾರೆ. ದೃಢಕಾಯವಾಗಿ ಇರೋರೆಲ್ಲ ಕೃಷಧಾತೃ ಆಗೋಗ್ತಾರೆ. Then everybody come to know Vayu has got the biggest power than Agni and Varuna, because through his Vayu he can do anything and everything ಅಂತ. ಆದ್ಮೇಲೆ ಕತೆ ತಿರುಗತ್ತೆ. ಪುರೂರವ ತಪಸ್ ಮಾಡ್ತಾನೆ. ಮತ್ತೆ ಆ ಹುಡುಗಿರೆಲ್ಲ ತಮ್ಮ ರೂಪವನ್ನ ಪಡಿತಾರೆ. ಹೋಗಿ ಒಂದು ಬ್ರಹ್ಮರ್ಷಿ ಮದುವೆ ಆಗ್ತಾರೆ. ದಟ್ ಇಸ್ ಅ ಡಿಫರೆಂಟ್ ಸ್ಟೋರಿ. ಬಟ್ ಯು ಕ್ಯಾನ್ ಸಿ ದ ಶಕ್ತಿ ಆಫ್ ವಾಯು ಅಲ್ವಾ. ಆ ವಾಯುದೇವನಿಗೂ ಮತ್ತೆ ಈ ಆದಿಶೇಷನಿಗೂ ಒಂದ್ಸಲ ಪೋಟಿ ಆಗ್ಬಿಡತ್ತೆ, ನೀ ಹೆಚ್ಚ ನಾ ಹೆಚ್ಚ ಅಂತ. ಯಾಕಂದ್ರೆ ಆದಿಶೇಷ ವಾಯು ಭೋಜಿ. ಮೇರು ಪರ್ವತನವನ್ನ ಹೋಗಿ ಆದಿಶೇಷ ಕಟ್ಕೋತಾನೆ. ಈ ವಾಯು ಜೊರ್ರ ಅಂತ ಬೀಸ್ತಾನೆ. ಬೀಸಿದಾಗ ಆದಿಶೇಷ ಏನು ಮೇರು ಪರ್ವತವನ್ನ ಕಟ್ಕೊಂಡ್ರು ಏನು ಆಗಲ್ಲ, ಪುಡಿ ಪುಡಿ ಆಗೋಗುತ್ತೆ ಮೇರು ಪರ್ವತವೇ ವಾಯುವಿನ ವೇಗಕ್ಕೆ. ಬೀಸು ಒಗಿತಾನೆ ಆದಿಶೇಷನನ್ನ. ಆ ರೀತಿ ವಾಯು ಹ್ಯಾಸ್ ಗಾಟ್ ಹಿಸ್ ಓನ್ ಪವರ್. ಅವನನ್ನ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಬೀಸ್ಬೇಕು, ಇಲ್ದಿದ್ರೆ ಏನಾಗತ್ತೆ, 14 ಲೋಕಗಳು ಚಲ್ಲಾಪಿಲ್ಲಿ ಆಗೋಗುತ್ತೆ ಅಲ್ವಾ. All the 14 lokas will get scattered if the Vayu is not breezing you properly. So that happens by the Agnya of Indra. Kala kalake male, kala kalake Vayu, kala kalake Agniya ರೂಪದಲ್ಲಿ ಸೂರ್ಯ ರಶ್ಮಿ, ಕಾಲ ಕಾಲಕ್ಕೆ ವೇದ ಪ್ರೋಕ್ತವಾದಂತಹ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ಭೂಮಿಯಲ್ಲಿ, ಯಜ್ಞಯಾಗಾದಿಗಳು. ನಂತರ ವಸುಮತಿ, ನೀವ್ ಯಾವ ತರ ತಿರುಗಬೇಕು, ಹೌ ಯು ಹ್ಯಾವ್ ಟು ಡೂ ರೊಟೇಷನ್ ಅಂಡ್ ರೆವಲ್ಯೂಷನ್, ಇದನ್ನೆಲ್ಲ ಮಾಡೋದೇ ಯಾರು, ಮಹೇಂದ್ರ. ಅವನ ಆಜ್ಞಾಪಿಸಿದ್ರೆ ಅವನ ಆಜ್ಞೆಯ ಪ್ರಕಾರವೇ ಅಷ್ಟದಿಕ್ಪಾಲಕರು. ನಂತರ 8 ದಿಗ್ಗಜಗಳು. ದೇರ್ ಆರ್ ಅಷ್ಟದಿಗ್ಗಜಸ್. ಗಜಗಳು ಅಂದ್ರೆ ಆನೆಗಳು. ಈ ಇಡೀ ಪೃಥ್ವಿಯನ್ನ 8 ಆನೆಗಳು ಕಾಯ್ತಾ ಇವೆ. ಡು ಯು ನೋ ದಟ್? ಮೇರು ಪರ್ವತము అని ఒక మొಳೆ, ಒಂದು నీడల్ ತರ. ఆ నీడల్ పైన ఏముంది, 14 లోకాలు ఇలా ಈ ತರ ಚುಚ್ಚಿರ್ತಾರೆ. ಕೆಳಗಡೆ ಆದಿಶೇಷ, ಆದಿಶೇಷ ಪರ್ಯಂಕದ ಮೇಲೆ ಭಗವಂತ ಮಲಗಿರ್ತಾನೆ. ಎಲ್ಲ ಜಗನ್ನಾಟಕ ಸೂತ್ರಧಾರಿ, ಅವನಿಗೆಲ್ಲ ಗೊತ್ತು. ಆದಿಶೇಷನ ತಲೆ ಮೇಲೆ 14 ಲೋಕವನ್ನ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ತಲೆ ಮೇಲೆ ಇಟ್ಟಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ತಲೆ ಮೇಲೆ ಇಟ್ರೆ ಏನು ಶಾಕ್ ಅಬ್ಸರ್ವರ್. ಈ ಆದಿಶೇಷ ಉಸಿರು ಹೇಳ್ಕೊಟ್ರೆ ನಾವೆಲ್ಲ ಮೇಲಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ, ಉಸಿರು ಬಿಟ್ರೆ ಕೆಳಗ್ ಢಮಾರ್ ಅಂತ ಬೀಳ್ತೀವಿ. ಅದಕ್ಕೆ 3000 ಯೋಜನ ದೂರ ಆದಿಶೇಷನ ತಲೆಗೂ ನಮ್ಮ ಮಂಡಲಕ್ಕೂ 3000 ಯೋಜನ ದೂರ ವಾಯುಮಂಡಲವನ್ನ ಏರ್ಪಾಡು ಮಾಡಿದ್ದಾರೆ ಭಗವಂತ. ದಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ಶಾಕ್ ಅಬ್ಸರ್ವರ್. ಅಲ್ಲಿಂದ ಮುಂದಕ್ಕೆ ಅವನ ತಲೆ ಮೇಲೆ ಇಡೀ ಈ 14 ಲೋಕಗಳನ್ನ ಒಂದು ಮೇರು ಪರ್ವತ ಅನ್ನೋ ನೀಡದಲ್ಲಿ ಚುಚ್ಚಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ದಟ್ ಇಸ್ ಲೈಕ್ ಅ ಬ್ಯಾಕ್ ಬೋನ್ ಟು ದ ಎಂಟೈರ್ 14 ಲೋಕಾಸ್. ಈ 14 ಲೋಕಾಸ್ ಅನ್ನೋದೇ ಅಂಡಕಟಾಹ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಅದಕ್ಕೆ ಮೇಲೆ ಬ್ರಹ್ಮದೇವನನ್ನ ತನ್ನ ನೇವಲ್ ಪಾಯಿಂಟ್ ಇಂದ ಹೋಗಿ ಬ್ರಹ್ಮದೇವ ಅಲ್ಲಿ ಕೂತಿದ್ದಾನೆ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಇದರ ಮಧ್ಯದಲ್ಲೇ ಈ 3 ಲೋಕಗಳನ್ನ, ಇಂದ್ರ ಯು ಆರ್ ಆಫ್ ಮೈ ಕ್ಯಾಲಿಬರ್ and you are my amsha. I'm the avatar of Indra. Then you are supposed to do the palana of these 3 lokas, Bhuhu, Bhuvaha and Suvarloka ಅಂತ ಹೇಳಿ ಇಂದ್ರನನ್ನ ಇಟ್ಟು ಈ ವಸುಧೆಯನ್ನ ಕಾಪಾಡುವುದು ನಿನ್ನ ಕರ್ತವ್ಯ ಅಂತ ಹೇಳಿದ. ಇಂದ್ರನು ಬೇರೆ ಯಾರು ಅಲ್ಲ, ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನೇ. ಮಹೇಂದ್ರೋ ವಸುಧೋ ವಸುಹು ನೈಕರೂಪ ಬೃಹದ್ರೂಪ. ಅಣುವಲ್ಲಿ ಅಣುವಾಗಿರುವವನು ನೈಕರೂಪನು ಪರಮಾತ್ಮ. ಹೀಸ್ ಆಟಮ್ ಅಂಡ್ ಸಬ್ ಆಟಮ್ ಆಫ್ ದ ಎಂಟೈರ್ ಯೂನಿವರ್ಸ್. ದಟ್ ಇಸ್ ನೈಕರೂಪ. ಮತ್ತೆ ಬೃಹದ್ ರೂಪ, ಬೃಹತ್ತಲ್ಲಿ ಮಹತ್ತಲ್ಲಿ ಬೃಹದಾಕಾರವಾಗಿರುವವನು ಬೃಹದ್ ರೂಪನು ಅವನೇ. ಮತ್ತೆ ಶಿಪಿವಿಷ್ಟ ಪ್ರಕಾಶನ, ಶಿಪಿವಿಷ್ಟ ಎಲ್ಲದರಲ್ಲೂ ಪ್ರವೇಶಿಸುವಂತಹ ಶಕ್ತಿ ಉಳ್ಳವನು. ಬರೀ ಪ್ರವೇಶ ಅಲ್ಲ,
ಸರ್ವವ್ಯಾಪ್ತನು ಅವನಾಗಿದ್ದಾನೆ. ನಿಮ್ಮೊಳಗಡೆ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾನೆ ಭಗವಂತ ಅಂದ್ರೆ ಎಲ್ಲಿದ್ದಾನೆ? ಹಾರ್ಟ್ ಅಲ್ಲಿದಾನ, ಕಣ್ಣಲ್ಲಿದಾನ, ಮೂಗಲ್ಲಿದಾನ, ಬಾಯಲ್ಲಿದಾನ, ಹೊಟ್ಟೆಯಲ್ಲಿದಾನ, నెత్తియಲ್ಲಿದಾನ, ఎల్లిదానే? అంతటా ఉన్నాడు. అంతటా వ్యాప్తంగా ఉండాడు. సర్వవ్యాప్తి. ಸರ್ವವ್ಯಾಪ್ತಿತ್ವము. ಈ ಚೊಂಬು ತಗೊಂಡ್ರೆ ಚೊಂಬಲ್ಲಿ ಭಗವಂತ ಇದ್ದಾನೆ, ಎಲ್ಲಿದ್ದಾನೆ? ಚೊಂಬು ಮುழுக்க ಇರ್ಕಾಂ. ಈ ನೀರ್ ತಗೊಂಡ್ರೆ ಈ ತೀರ್ಥದಲ್ಲಿ ಎಲ್ಲಿದ್ದಾನೆ? ಆ ತೀರ್ಥದಲ್ಲಿ ತಂಪಲ್ಲಿ ಅವನಿದ್ದಾನೆ, ಪೂರ್ತಿ ನೀರಲ್ಲಿದ್ದಾನೆ. ಓಕೆ, ಈ ಒಂದ್ ಏನಾದ್ರೂ ತಗೊಂಡ್ರೆ ಒಂದು ವಸ್ತುವನ್ನ, ಆ ವ್ಯಾಪ್ತತೆ ಅನ್ನೋದೇ ವಿಶಿಷ್ಟ ಶಿಪಿವಿಷ್ಟ ಪ್ರಕಾಶನಃ. ಅವನ ಪ್ರಕಾಶ ಪೂರ್ತಿ ಒಂದು ಜಾಗವೇ ಇಲ್ದೆ పూర్తి ಎಲ್ಲಾ కಡೆయల్లో. అందరికీ దాహమో ఏమో కథ తెలియదు, అందరూ తాగుతా ఉన్నారు నీళ్ళు. వాట్ ఈజ్ నైక రూప సార్? నైక రూపము, సూక్ష్మ రూపము, అణు రూపము, ಅಣು ಪರಮಾಣು ರೂಪವು. ಮನೆಯಲ್ಲಿ ಚಪಾತಿ ತರ ಎಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ಹೋಗ್ತಾ ಇರುತ್ತೆ ನೀರು, బికాస్ అలవాట్లే లేదు. ఆ చపాతి తినే నాడు ఎంత నీళ్ళు తాగుతామో తెలియదు. చపాతి ప్రభావము. ఒక్కొక్క ఇంట్లో నిత్యంగా చపాతి, అది ఎలా అరిగించుకుంటారో భగవంతుడా. ರಾಗಿ ಮುದ್ದೆ ತಿಂದ್ರೆ ನಿಮ್ಗೆ ನೀರ್ ಬೇಕಾಗಲ್ಲ. ಇಫ್ ಯು ಕನ್ಸ್ಯೂಮ್ ರಾಗಿ ಮುದ್ದೆ, ರಾಗಿ ಮುದ್ದೆಗೆ ಏನು ಹೇಳ್ತೀರಾ ತೆಲುಗುನಲ್ಲಿ? ರಾಗಿ ಮುದ್ದ ಸಂಗಟಿ ಅಂటారు సార్. సమటినా? సంగటి, రాగి సంగటి. సంగటి. అచ్చా, సంగటి ಗೊತ್ತಾಯ್ತು. రాగి సంగటి తింటే నీళ్లు వద్దు, కడుపు నిండుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ చపాతి ఇటువంటి ఐటమ్స్ తింటే ఎప్పుడు నీళ్లు దోసೆ తింದ್ರು నీళ్లు ಬೇಕು అల్వా? అలాగే మరి రైస్ ఐటమ్ నీళ్లు వద్దు. ఎప్పుడు చేయము మేము సంగటి, ఎప్పుడైనా ఆశ అయితే చేసుకుంటాము, మరి అది జీర్ణమయ్యలేదు. ఎందుకంటే పని చేయాలి, దానికి పని చేస్తేనే. అది ఆశ పట్టి కొంచెం తింటాము, ఎప్పుడూ లేదు, ఎప్పుడూ అన్నమే. ಆದ್ರೆ ನಮ್ದೆಲ್ಲ ಮಧ್ಯಾಹ್ನ ತಿಂಡಿ, ಬೆಳಿಗ್ಗೆ ಊಟ. తిండి అయిన తర్వాత ఇటువంటి ఐటమ్స్ అయితే చాలా ನೀళ్లు ಪರಹತಾನೆ ఉంటాము. ಅದು ಬಿಸಿ ಬಿಸಿಯಾಗಿ ಮಾಡ್ತಾರೆ ನಮ್ಮಲ್ಲಿ. ಯಾವುದು ತಂಗಳು ಇಡಲ್ಲ, ತಂಗಳು ಇಟ್ರೆ ಸ್ವಲ್ಪ ಬೇಜಾರು ನಮಗೆ ತಿನ್ನಕ್ಕೆ. ಎನಿವೆ ವಿ ಡೋಂಟ್ ಥ್ರೋ ಎನಿ ಫುಡ್, ವಿ ಡೋಂಟ್ ವೇಸ್ಟ್ ಎನಿಥಿಂಗ್. ನಾಟ್ ದಟ್ ವಿ ಡೋಂಟ್ ಈಟ್ ಅಟ್ ಆಲ್, ಡೆಫಿನೆಟ್ಲಿ ವಿ ಡೂ ಕನ್ಸ್ಯೂಮ್. ಹಳೇದಿದ್ರೆ ಫಸ್ಟ್ ಮುಗಿಸ್ಬಿಡ್ತೀವಿ ಹಾಕೊಂಡು. ಸೊ ಬೆಟರ್ ನಾಟ್ ಟು ಥ್ರೋ ಎನಿಥಿಂಗ್ ಅಂತ ಹೇಳಿ. ಬಟ್ ಈ ಚಪಾತಿ ಇಂಥದ್ದೆಲ್ಲ ಬೋರಿಂಗೆ ನಮ್ಗೆ. ಆವಾಗ ತುಂಬಾ ನೀರ್ ಕುಡಿಬೇಕು ಅನ್ಸುತ್ತೆ. సో ఈ రీతి అణు రూపమైన కానీ బృహత్ రూపమైన కానీ భగవంతుడు వ్యాపితంగా ఉంటాడు. ప్రకాశనః. వాట్ డు యు మీన్ బై ప్రకాశనః? ప్రకాశించేవాడు, అన్నిట్లోనూ ప్రకాశించేవాడు అనే సార్. జ్యోతి. ఇది నేనే చెప్పొచ్చు కదా, దానికే మిమ్మల్ని అడగాలి. ఆలోచించి చెప్పండా. తేజోవంతుడు, ఎటువంటి తేజము? ಪ್ರಕಾಶಮಾನವಾಗಿ ಹೊಳೆಯುವಂತಳವ. ప్రకాశమానం అంటే చెప్పండి. పరమాత్మకి వేరే వెలుతురు పనిలా, ఆయనే స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్. స్వయం ప్రభామూర్తిగా ఉండేవాడు. ఇప్పుడు దీపాన్ని వెలిగించాలంటే దీపము కావాలా, బత్తి కావాలా, నూనె కావాలా, బెంకి కడ్డీ ಬೇಕು, ఏదో ఒక ఆధారంతో దీపము వస్తుంది కదా. లైట్ వేయాలంటే ఎలక్ట్రిసిటీ కావాలా, వైర్ కావాలా, బల్బ్ కావాలా, ఒక ఎనర్జీ కావాలా, స్విచ్ కావాలా కదా. ఏది లేకుండానే ప్రకాశించేవాడు. వెరీ గుడ్, దట్ ఈస్ ద ప్రకాశమైన వాడు భగవంతుడు. దేర్ ఇస్ వన్ దివ్య దేశం,
called Tiruttanka in Kanchipuram. Okay, Tiruttanka దీప ప్రకేశ పెరుమాళ్. తమిళ్లో చెప్పాలంటే వెళక్కొళి ఎంబెరుమాళ్. ఎంబెరుమాళ్ దీప ప్రకేశుడై తిరుత్తంక అన్నో దివ్య దేశములో ఉండాడు. స్వయం ప్రభామూర్తిగా ఉంటాడు. దేవుడికి ಹೆಸರೇ దీప ప్రకేశ. దెన్ ಜಗಜ್ಯೋತಿ ನಾಯಕಿ, ಮಹಾಲಕ್ಷ್ಮಿಗೆ ಹೆಸರು ಜಗಜ್ಯೋತಿ ನಾಯಕಿ, ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನಿಗೆ ಹೆಸರು ದೀಪ ಪ್ರಕೇಶ. ತಿರುತ್ತಂಕ ಅಂತ ತಮಿಳಲ್ಲಿ ಬೆಳಕ್ಕೊಳಿ ಎಂಬೆರುಮಾನ್. ಬೆಳಕು ಎಂದ್ರಾಲ್ ತಮಿಳ್ல దీపముని అర్థం. ఆ వెళక్కు ఒళి ఎంబెరుమాన్. ఒళి అంటే ప్రకాశమైన వాడు. ఎలా వచ్చాడో కాంచీపురానికి దీప ప్రకేశుడు? సరస్వతికు బ్రహ్మదేవుడుకు ఏదో ఒక జగడ. ఓకే, బ్రహ్మదేవుడు సరస్వతిని విడిచిపెట్టి అశ్వమేధ యాగం చేస్తా ఉన్నాడు. ఎక్కడ? కాంచీపురంలో. ఓకే, ఈ విరోచనుడు, ఈ నమూచి వాళ్ళంతా పోయి సరస్వతి బ్రహ్మదేవుడు విరుద్ధముగా సరస్వతికి పోయి చెప్పేశాయి, చూడు నువ్వు పట్టమహిషి, బ్రహ్మదేవుడు లెక్కించకుండా మర్యాద ఇవ్వకుండా నిన్ను విడిచిపెట్టి ఏదో సావిత్రి గాయత్రి అన్ని వేరే భార్యలతో చేస్తా ఉన్నాడు యజ్ఞయాగము అని. అప్పుడు ఆ యాగవాటికంలో పూర్తిగా ఇరుడు నైట్ లాగా లైట్ లేకుండా చేసిస్తాను. ఎన్నో ప్రయత్నాలు చేసే సరస్వతి అయింది. తర్వాత చేసింది. ఈ కథలు నేను ఒక దినం చెప్పాను మీకు కదా. ఇటువంటి కథలు ఒకటి చెప్పాను నేను. ఫస్ట్ వేగవతిగా ప్రవహింది ఈ యజ్ఞవాటికాని నేను ఫుల్ నీరలి ముಳುಗಿಸ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ. బట్ అక్కడ భగవంతుడు వేగాసేతుగా వచ్చి పారు చేశాడు ఆ విపత్తిని. తర్వాత ఎన్నో గజాన్ని తన రోమ కూపముతో అక్కడ వచ్చి గజాన్ని పోయి అంత విధ్వంసం చేయడ యజ్ఞవాటికలో అని చెప్పింది. మరి ఆ గజానని నరసింహుడు వచ్చి అంతా టేర్ చేసి రక్షణం చేశాడు. మరి ఎంతో రాక్షసుల్ని పుట్టించింది సరస్వతీదేవి. ఆ రాక్షసుల్ని తన అష్ట ఆయుధాలతో అది సంహారం చేసింది భగవంతుడు. అష్టభుజాకరం, వెళక్కొళి ఎంబెరుమాన్, తిరువేళక్కయ్యాళరి, ఆల్ దీస్ దివ్యదేశమ్స్ యూ కెన్ సీ ఇన్ కాంచీపురం. ఓకే, బట్ బేస్డ్ ఆన్ వన్ స్టోరీ. తిరువెక్క వేగా సేతు ఎంబెరుమాన్. He is called Shonnavannam Sheida Perumal. So like that, in one incident, she is going to make the entire Kanchipuram like a night, so that you cannot see anything, do the yaga, pitch dark. Appudu Brahmadevudu, he Swayam Prabhamurtiye, నేను చేసిన ఈ యాగములో ఏదైనా కుందు కొరత ఉంటే, నా స్వార్థానికి నేను ఇది చేయలేదంటే, నాకి ప్రకాశకుడై నువ్వు వెలగాల అనేప్పుడు వెళక్కొళి ఎంబెరుమాన్. తిరుత్తంగల్ అది వేరే దివ్యదేశము, అది ఇది కాదు. తిరుత్తంక అంటే ఏమర్థము? భగవంతుడు ప్రకాశకుడు, మరి తంపుగా ఉంటాడు. సూర్యుడు ప్రకాశకుడు, మరి తంపుగా ఉండరు కదా, వేగిస్తారు, చాలా హాట్ గా ఉంటాడు. భగవంతుడు ప్రకాశమై ఉంటాడు, మరి వేగించదు, చాలా తంపుగా ఉంటాడు. దానికే పేరు తిరుత్తంక. కళ్ళకి రోజు అంత ఇప్పుడు నీళ్ళు తాగినప్పుడు తంపుగా ఉండే కదా, అలా తిరుత్తంక కుళర్చి ఏర్పಡುವುದು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ఓకే, there in that dividation the Lord is called Deepa Prakesha in Tiruttanka. That particular deity is called Vishishta Prakashanaha. He doesn't have to depend on any other paraphernalia to emit his light. He himself light. As Nirmala aunty told, Swayam Prakashakuduga ఉండేవాడు భగవంతుడు. ఒప్పుకుంటారా? నేను ప్రకాశం అవ్వాలంటే భగవంతుడి జ్ఞానము నాకు ఉండాల. మాకంతా భగవంతుడు జ్ఞానము అనే భక్తితో భగవంతుని పైన
ఉండే భక్తి రసము అనే నూనెతో భగవంతుడు చెప్పిన ఆ జ్ఞానామృత రసము తాగి తర్వాత ఆ జ్ఞానముతో మాకి వెలిగించాల దీపాన్ని. దాన్నే పొయ్గయాళ్వారులు పుదత్తాళ్వారులు చెప్పింది. அன்பே தகழியா ஆர்வமே நெய்யாக சிந்தொரு செந்தமிழ் கூட்டி ஞான விளக்கேத்தினேன் நாரணர்க்கு நான் ஞானத்தமிழ் புரிந்த நாரணன். வையன் தகழியா வார்கடலே நெய்யாக செய்ய கதிரோன் விளக்காக நாரணர்க்கு நான் விளக்கேத்தினேன் ஞானம் தமிழ் పురింద நான். ద ఫస్ట్ ఆళ్వార్ భగవంతుడు పైన ఉండే ప్రేమమనే ఒక పాత్రము, దాని మీద భగవంతుని పోయి చేరుకోవాలా అనే ఆతురమైన ఘృతము, దానిపైన భగవంతుడు సర్వేశ్వరుడు అని నమ్మకము కదా, ఆ నమ్మకం ఉండే ఒక ఏమది బత్తి, అది ఇట్టు జ్ఞాన చక్షువుతో ఒక దీపము వెలిగించాడు. ప్రప్రథమ ఒక్క నిమిషం వస్తాను. అటువంటి దీపాన్ని వెలిగించారు ప్రప్రథమ ఆళ్వారులో. రెండవది ఆళ్వారు ఎలా వెలిగించారు? విశ్వాన్ని పాత్రలు చేసుకొని విశ్వములో ఉండే సప్తసాగరాన్ని ఘృతములాగా వేసి విశ్వములో ఉండే అన్ని ಕಾಡು ವೃಕ್ಷಗಳು, ಮರಗಳು, ಬಳ್ಳಿಗಳು ಅದನ್ನೆಲ್ಲ ಬತ್ತಿಯಾಗಿ ಇಟ್ಟು ಶಯ್ಯ ಕದಿರೋನ್ ವಿಳಕ್ಕಾಹ ಸೂರ್ಯನನ್ನೇ ದೀಪವಾಗಿ ಎರಡನೇ ಆಳ್ವಾರರು ಹಚ್ಚಿದರು. అంటే ఇటువంటి దీపాలకి ఏదైనా విషయము ఆధారంగా ఉండాల. మరి భగవంతుడు అనే దీపానికి విషయము ఆధారంగా కావాలనా? That is why he is called not only Prakashanah, Ojas Tejaha. Ojaha Tejaha. Ojo balamu, saho balamu, mano balamu, deha balamu, mari ojo balamu. ఈ బలముతో ఓజస్ తేజో ద్యుతిధరః. ఓజో బలము అంటే ఇప్పుడు చెప్పింది అర్థమే అదే. ఏమి ఆధారం లేకుండానే వెలిగించేవాడు. ఆధారం ఉంటేనే దీపము వచ్చేది. మరి భగవంతుడు అన్న దీపానికి ఆధారమే లేదు, స్వయం ప్రభామూర్తిగా వచ్చేవాడు. పరమాత్మే అధిష్టానం అంతటికి. అంటే ఆ ప్రకాశానికి పరమాత్ముడే ఆధారుడు. పరమాత్మానికి ఇంకొక ఆధారము అనేది ఏమైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు నాలో ప్రకాశమై ఏమైనా ఉంది అంటే నేను దానికి సాధనం చెయ్యాల. మరి పరమాత్ముడు ప్రకాశంగా వెలుగుతాడు అంటే అదికి సాధనం వద్దు. పరమాత్ముడు అన్న ఒక ఆ పోస్టే దానికి ప్రకాశమై ఉంటుంది కదా. ప్రకాశానికి ఆధారభూతుడు. కరెక్ట్ సార్. భగవంతుడి ప్రకాశనికే భగవంతుడు ఆధారభూతుడు, అటువంటి అర్థము. మా ప్రకాశనికి సరి అది అందరికీ తెలుసు. ఫర్ హిస్ బ్రైట్నెస్ హీఈస్ ద ఆధార, దేర్ ఇస్ నో సెకండ్ ఆధార. చంద్రుడు అంత ప్రకాశమై పౌర్ణమిలో ఉండాడు. ఎవరి ఆధారంతో? సూర్యుని ఆధారంతో. సూర్యప్రభ చంద్రంపై ಪಡ್ತುಂದಿ, ಬೆಳದಿಂಗಳು ಬರುತ್ತೆ. ಸೂರ್ಯನಿಗೆ ಯಾರ ಆಧಾರ? ಮಧ್ಯವರ್ತಿಯಾದಂತಹ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆಧಾರ అల్వా. సూర్యనారాయణకి ఎవరు ఆధారము? ఎవరూ లేదు. వైకుంఠపతి నారాయణుడికి ఎవరు ఆధారము లేదు. దానికి ఓజస్ తేజ, ఓజహ తేజ, ఏది ఆధారము లేకుండా భగవంతుడి గుణమే ప్రకాశమైన గుణము. ప్రకాశంగా వెలుగుతాడు. ఎంతో మంది నామస్మరణాన్ని చేసి 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 వాడి ముఖం చూస్తేనే తెలుస్తుంది కదా, అయ్యో ఎంత కళగా ఉంది చూడండి అని. అది బ్యూటీ కాదు. బ్యూటీ అది గ్రేస్ గ్రేస్ గ్రేస్.
ದಿನಾ ಭಗವನ್ ನಾಮಸ್ಮರಣೆಯನ್ನ ಮಾಡಿ 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 ಅವರ ముఖದಲ್ಲಿ ఒక కాంతి ఉంటుంది. నేను కాలేజీలో ఉండేటప్పుడు అందరూ ఏమేమో మాట్లాడేది, ఏమేమో జోక్స్, వల్గర్ జోక్స్, అది ఇది అంత. మరి నా చోటుకి వచ్చిన ఎవరు ఏమి తుటుకు పిటుకు అనకుండా మాట్లాడుకుంటా లేదు. డీసెంట్ గా ಎಲ್ಲಾರು ನನ್ನ ಜೊತೆ ಪಳಗ್ತಾ ಇದ್ರು. ಐ ಯೂಸ್ ಟು ಆಸ್ಕ್, ಐ ಆಮ್ ಆಫ್ ಯುವರ್ ಏಜ್, ನನಗೇನು ವಯಸ್ಸಾಗಿಲ್ಲ, ಐ ಆಮ್ ನಾಟ್ ಅ ಎಲ್ಡರ್ ಪರ್ಸನ್. ವೆನ್ ಯು ಕಮ್ ಟು ಮೀ ಯು ನೆವರ್ ಬಿಕಮ್ ವೆರಿ ఫ్రెండ్లీ. అంత చాలా డీసెంట్. వాళ్ళు ఉండేటప్పుడు ఎటువంటి మాటలో అలా ఇలా మాట్లాడేది అంత. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పింది, అదేమో నువ్వు చూస్తే మాకు అటువంటి మాటలే రాదు, అదేమో తెలీదు, నీ ముఖానికి అది సూట్ అయ్యలేదు, నువ్వు వచ్చినా సరే ఆ ప్రదేశమే వేరేలాగా మార్చిపోతుంది. మాకి ఎంత చెడుగా మాట్లాడాలంటను మా నోట్లో ఆ చెడు మాటే రాదు అని చెప్తా ఉండే. ఎందుకంటే అప్పుడు నా ఉపాసన చాలా జోరుగానే ఉండే. అప్పుడే నేను దివ్య ప్రబంధాలు మరి ఈ భాగవతాలు నేను గ్రహించే ఒక శక్తి భగవంతుడు అప్పుడు నాకు ఇచ్చారు. అది కూడా మా ప్రయత్నం కాదు, భగవంతుడు అనుగ్రహం చేసినా అది వచ్చేది. దానికి ఇప్పుడు కూడా ఎవరు ఎటువంటి మిస్బిహేవియర్ చేసిన వాళ్ళు కూడా నా దగ్గర మంచిగానే ఉంటారు. ఎందుకంటే నామస్మరణ బలము. వాళ్ళు ఏమైనా చేయాలంటేనో ఐ షుడ్ నాట్ struggle or I should not try to avoid them. They will get avoid themselves. If they are not వాళ్ళే నా దగ్గర రారు. ఆ నమ్మకము మాకి భగవంతుడిపై ఉండాలి. సర్వరక్షకుడు. Who am I to do the raksha of myself? My mother always says, if you believe in him, he will do the raksha. But if you don't believe in him, then even that moment of time, he will not take care of you. He will say that you have bala of yourself. Do whatever you want. గజేంద్రుడు 21 సంవత్సరాలు 21 years సతతంగా పోరాడం చేశాడు త్రికూటాచలములో. బట్ he could not rescue by himself. But after putting a flower to him and doing the Sharanagati as Adi Moolaya, Adi Bijaya, Adi Karanaya, Jagat Karanaya, Sakala Karanaya, not even 21 seconds he waited in Vaikunta. Mahalakshmi అడుగుతుంది, 21 years ఇంత పేషెన్స్ గా ఉండే వాళ్ళు 21 నిమిషం కూడా మీకు ఇక్కడ ఉండేకి ఇబ్బందిగా ఉండే అలా పరిగెత్తి వెళ్తా ఉన్నారే ఏమిటి? అదే భక్తులకు నాకు ఉండే రిలేషన్షిప్. నువ్వే నాకి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. రక్ష రక్షో జనార్దన అని నన్ను ఎవరు నమ్ముకుంటారో ఇమీడియట్ గా నేను వచ్చేస్తాను. ఆ నమ్మకమే ఒక ముఖానికి ఆ తేజస్సు, ఆ కాంతిని ಇಸ್ತಂದಿ కదా. MS ಅಮ್ಮ చూడండి, ವಯಸ್ಸಾಗಿ ಎಲ್ರು ಏನಾಗ್ತಾರೆ, ಕುರೂಪಿ ಆಗ್ತಾರೆ. MS ಅಮ್ಮ ಮುಖದಲ್ಲಿ ಯಾವತ್ತಾದ್ರೂ ಕುರೂಪತನ ನೋಡಿದ್ರ? ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ಶಿ ವಾಸ್ ನಾಟ್ ಗುಡ್ ಇನ್ ಯಂಗ್ ಟೈಮ್ಸ್. She was very beautiful when she aged. A gray hair, that turmeric sandal power, paste on her kadapu with that bindi with so much of flower, jasmine flower, nalla or kanchi pattu with vairathodu and mokutti. She used to look like Mother Meenakshi all the time. Not that it is a beauty, it is the namasmarana which made her completely immersed in Paramatma. In fact, at many times when she was singing Meera Bhajan, without her knowledge, the water used to pour out of control. So ಅದೆಲ್ಲ ಭಗವಂತನ ಒಂದು ಪರಾಕಾಷ್ಠತೆಯ ತನ್ಮಯತೆ. ಪರಮಾತ್ಮನೇನಿದ್ರೆ ನಮ್ಮ ಮುಖದಲ್ಲೇ ಆ ರೀತಿ ಓಜಸ್ತೆ ಜೋ ದ್ಯುತಿಧರ ಅನ್ನೋದು ಬರುತ್ತೆ. ಇನ್ ಪರಮಾತ್ಮನಿಗಿಲ್ವಾ? ದಟ್ ಪ್ರಕಾಶ is not compared, cannot be compared to anything in this world. That is why it is called Dyutidhara. Okay, Dyutidharo
Prakashatma Pratapanaha, the one who is going to pray such Lord, they are called Prakashatma. ఇప్పుడు చెప్పండా కస్తూరి మామి, మీరు ప్రకాశాత్మవా లేదా? అవును సార్. కస్తూరి మామిని అడిగితే ప్రభా ఆంటీ ఉత్తరం ఇస్తా ఉంటారు. మీరు ఎప్పుడు వాళ్ళు పిఏ అయ్యారు? లేదు సార్, కాలేదు. లేదా అపాయింట్మెంట్ కొత్తగా ఇచ్చారా ఏమైనా కస్తూరి మామి? లేదు సార్, ఏమీ లేదు సార్. ఏమి లేదు అంటే మీరు ప్రకాశాత్మ కాదన్నమాట. కాదు సార్, పిఏగా. సరే, ఇప్పుడు ఏమి ఉంది ఏమి లేదు చెప్పండి. అందరూ ఒక్కొక్క మామి కూడా ఇక్కడ ప్రకాశాత్మ. ప్రభా, సార్. యా ప్రభా ఆంటీ ప్రకాశాత్మ, రత్నమామి ప్రకాశాత్మ, అనురాధ మామి ప్రకాశాత్మ, ఒక్కొక్కరు జయలక్ష్మి మామి ప్రకాశాత్మ కదా, నిర్మలా ఆంటీ. ఆత్మ ప్రతాపనః. ప్రతాపనః అంటే ప్రతాపము అంటే శక్తి వీర్యము చూపించేది మాత్రము ప్రతాపము కాదు. భగవంతుడు నామమే మాకి సర్వాధారముగా శక్తి ఇచ్చిన ఒక్క ప్రతాపము. ఓకే, భగవంత నామమే, నామ బలమే. ప్రకాశాత్మకి కరెక్ట్ డెఫినేషన్ చెప్పండి సార్. ఎవరు భగవంతుడిని భక్తులు వాళ్ళంతా ప్రకాశాత్మలు, అంతే. ఇంకేమి డెఫినేషన్ పెద్దగా లేదు. దానికే నేను చెప్పింది, మీ 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 పేర్లు చెప్పి మీరంతా ప్రకాశాత్మలు, నేను ప్రకాశాత్మ అని అక్కడ రాసుకోండి, అంతే కదా. ప్రకాశాత్మవా లేకపోతే ఏమి అజ్ఞానాత్మవా? అందరిలో ఉన్న ఆత్మ. అందరిలో ఉన్న ఆత్మ ప్రకాశాత్మ కాదు, అందరిలో ఆత్మ ఉంటుంది. భగవంతుని భక్తులంతా ప్రకాశాత్ములే. భక్తులు ప్రకాశాత్ములు కాదు. ఎప్పుడు భగవంతుడి పైన నిర్హేతుకమైన ఆశ ఎవరికి ఉంటుందో వాళ్ళు ప్రకాశాత్ములు. భక్తులంతా ప్రకాశాత్ములు అనిపించరాదు. ఏ దానికి భక్తి చేశారో ఎవరికి తెలుసో. నాకు కొత్త KSIC చీర కావాలా అని భక్తి చేయి ఉండొచ్చు. తర్వాత చీర చిక్కిన తర్వాత నువ్వు ఎవరో నేనెవరో కదా. ఇంకెవరికో సొమ్ములు కావాలా, డబ్బులు కావాలా, బంగ్లో కావాలా, కార్ కావాలా, పదవి కావాలా, పొలిటిక్స్ దాంట్లో ఏమో ఒక పోస్ట్ కావాలా. అందరూ భక్తరా? తిరుపావైలో దానికి ఆండాళ్ళు చెప్పేది ఆరాయింద్ అరుళేలోర్ ఎంబావాయ్. ఆరాయింద్, ప్లీజ్ అనలైజ్ బిఫోర్ గివింగ్ ద ప్రైజ్. తథాస్తు అన్నికి ముందు ఆరాయింద్, ప్లీజ్ అనలైజ్. బికాస్ నా పక్కింటి వాళ్ళు పోతారు భగవంతుడికి దగ్గర, వివేక్ చచ్చిపోవాలా, వివేక చచ్చిపోవాలా, వివేక చచ్చిపోవాలా అని అడుగుతారు. తథాస్తు అంటారా? సరే నేను పోతాను, నేను వారికి ఏమైనా అవ్వపోవాలా, వాళ్ళకి ఏమైనా ఆడాలా, వాళ్ళకి ఏమైనా ఆడాలా అని అడుగుతాను. ఇటువంటి నెగిటివ్ కోరికలు ఉన్న రెండు జనాలకి తథాస్తు ఇచ్చిస్తే మా జీవితం ఏమైపోతుంది చెప్పండా? ఏం అడుగుతేను ఇచ్చేకి, ఏం అడుగుతేను వరప్రసాది ఇచ్చేకి భగవంతుడు మూర్ఖుడు కాదు. ఎటువంటి భక్తులు అని అనలైజ్ చేస్తేనే ఆ భక్తానికి, ఆ భక్తాగ్రేసుడికి ఒక స్థానము భగవంతుని మనసులో పడుతుంది. నేను బాగలేదంటేనో పర్వాలేదు, విశ్వము సుభిక్షంగా బాగున్నాలా, అది ద రియల్ భక్తాస్ గుణ కదా. పక్కింటి వాడు ఏమో అయిపోవాలా, నా ఇంటి వాడు ಸುಭಿಕ್ಷగా ఉండాడా, ಅದೆಲ್ಲ ಭಕ್ತಿಯಾ? ಅದೆಲ್ಲ ಭಕ್ತಿನಾ? ಅಥವಾ ಕಾರ್ಯೋಚಿತವಾಗಿ ನನಗೇನೋ ಒಂದು ಬೇಕು, ಉದ್ಯೋಗ ಬೇಕು, ಹೆಂಡತಿ ಬೇಕು, ಮಕ್ಕಳು ಬೇಕು ಅಂದ್ರೆ ಅದೆಲ್ಲ ಭಕ್ತಿನಾ? ನೋ. ಇಫ್ ಮೈ ಭಕ್ತಿ is a real bhakti, it should be like a Mahanadi. I should not ask anything about myself, neither I should not ask on behalf of anybody. I have to just do my bhakti, flawless bhakti. దాని గురించి నేను ఆలోచన చేయకుండా, మీరు నాకేం ఇస్తారు అని చేయకుండా ఆలోచనము, నేను నీకు ఏమి ఇయ్యగలను అని ఒకటి ఆలోచనమే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ భక్తి. ఇట్ ఈస్ ఆల్వేస్ సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.
యాక్చువల్లీ భక్తి మార్గముతో మీరు పోతే సర్వే జన సుఖినో భవంతు అనే అటువంటి స్టేట్మెంట్ అడిగేకు మాకు అయ్యలేదు. అడుగుతారా? తిరుమలలో పోయి నిల్చుకుంటే ఆ ఒక్క నిమిషం ఏమైనా అడిగేకి మీకు తోచుతుందా? పూర్ణంగా ఉంటుంది మైండ్. ఇట్ ఇస్ నాట్ బ్లాంక్, ఐ టెల్ యూ, ఇట్ ఇస్ పూర్ణం. కొంతమంది చెప్తారు బ్లాంక్ అయిపోతాము, లేదో పూర్ణమైపోతాము. భాగవతంలో విష్ణు సహస్రనామలో నేను ఏమైనా క్వశ్చన్ అడిగితే బ్లాంక్ అవుతారు, అది బ్లాంక్, అది పూర్ణం కాదు కదా. అదే భాగవతాన్ని పరిగించేటప్పుడు అది బ్లాంక్ కాదు, అది పూర్ణము. అప్పుడు మీరు మాట్లాడరు, క్వశ్చన్ అడిగేటప్పుడు మాట్లాడరు. మీరు ఇట్లా తెలుగు మాట్లాడితే మేము మర్చిపోతాం సార్ వర్డ్స్. భగవంతుని పరికించేది అంటే ఏంది సార్? ఇప్పుడు ఏం చెప్తారు మీరు? పరికించేది ఏంటంటే స్వాలో చేసుకునేది, మీలో సక్ చేసుకునేది, పూర్ణంగా భగవంతుని అర్థం చేసుకునేది, లేకపోతే పూర్ణంగా స్వాలో చేసేది. లైక్ హౌ యూ డ్రింక్ వాటర్, లైక్ దట్. పరిగించేది, పరికించేది అంటే పరిశీలించేది. 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 పరిశీలించేదా? భగవంతుడు పరికించేది అంటే పరిశీలించేది కాదను, పరిగ్రహించేది. పరిగ్రహించేది. మీరు చెప్పాల్సిన పరిగ్రహించేది. సార్ రియలీ టోటలీ వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ విత్ యువర్ వర్డ్స్. ఏం చెప్తా ఉన్నారు అని మేము యోచన చేయాల్సి వస్తా ఉంది. సో ఐ థింక్ ఎవ్రీ టైమ్ ఐ హావ్ టు కరెక్ట్ యూ. అప్పుడే మాకు అర్థమయ్యారు. కరెక్ట్, యూ హ్యావ్ టు కరెక్ట్. ఒక్కొక్క వర్డ్ నాకు కూడా దొరకదు, దానికి ఏమో చేస్తాను నేను. కాకపోతే కన్నడ యూజ్ చేయండి. అది ఏమైపోయింది అంటే నాకు కన్నడ కూడా కాదు సార్, అది కరెక్ట్ అని చెప్పేస్తా ఉన్నారు. సో ఇన్ బిట్వీన్ అర్థం కాకుండా మాకు అవస్థగా ఉంది వాట్ ఎగ్జాక్ట్లీ యూ సెడ్ అనేది. నాకు అది కరెక్టా లేదు, అదేమో వస్తుంది నోట్లో నిజంగా. యువర్ టెల్లింగ్ సార్, బట్ ఇన్ బిట్వీన్ అర్థం చేసుకునేదానికి మాకు కొంచెం టైం పడతా ఉంది. అదేమో సరే, తప్పు చేస్తేను కాన్ఫిడెంట్ గానే చేస్తాను, ఆ స్వభావం నాకుంది. తప్పే లేదన్నమాట, అలాగా నేను తప్పు చేసిస్తాను. బట్ ఐ డోంట్ నో, పరిగ్రహించేది మేబీ కస్తూరి మామి ఈస్ కరెక్ట్. పరిగ్రహించేది, గ్రహించేది గ్రహించేది చాలు, గ్రహించేది చాలు, పరిగ్రహించక్కర్లా. లేదు రత్న ఆంటీ, గ్రహించేది అంటే మీ సొంతమై గ్రహించేది, పరిగ్రహించేది అంటే అందరికೂ సొంతమైన వాడిని ಪರಿಗ್ರಹಿಂచేది. ದೇರ್ ಇಸ್ ಅ ಡಿಫರೆನ್ಸ್. ಗ್ರಹಣ ಮಾಡುವುದು, ಪರಿಗ್ರಹಣ ಮಾಡುವುದು ಇನ್ ಕನ್ನಡ. ಗ್ರಹಿಸುವುದು ಅಂದ್ರೆ ಈಗ ನಿಮಗ್ ಮಾತ್ರ ನೀವು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳುವಂತಹ ವಸ್ತು ಗ್ರಹಿಸುವುದು. ಈಗ ಈ ನೀರನ್ನ ನಾ ಕುಡಿತೀನಿ, ನಿಮಗ್ ಕೊಟ್ನಾ? ನಿಮ್ಮನೇಲಿರೋ ನೀವು ಕುಡ್ಕೊಳ್ಳಿ, ನಿಮ್ಮನೇಲಿರೋ ನೀರು ನೀವು ಕುಡಿತೀರಾ. ಆದ್ರೆ ಇದು ಗ್ರಹಿಸುವುದು. ಪರಿಗ್ರಹಿಸುವುದು ಜ್ಞಾನವನ್ನ ಪರಿಗ್ರಹಿಸುವುದು. నాట్ దట్ హియర్ ఐఎమ్ టీచింగ్ ఆర్ యు ఆర్ లెర్నింగ్. విచారాలన్నీ వినిమయం చేసుకునేటప్పుడు ఇది పరిగ్రహించేది. మరి మీరు ఏమైనా డౌట్ అడిగి ఆ డౌట్ కి మాత్రం నేను సమాధానం చెప్తే అది గ్రహించేది. దట్స్ డిఫరెన్స్. భగవంతాన్ని గ్రహించేకి ఎవరికూ అయ్యలేదు, బికాస్ హీఈస్ ఇంపర్సనల్, హీఈస్ నాట్ పర్సనల్. బట్ స్టిల్ యూ ఫీల్ దట్ హీఈస్ పర్సనల్ టు యూ, బికాస్ భగవంతుని గ్రహించేకి ఎవరికో అయ్యలేదు. పరిగ్రహించాల, పూర్ణత్వముగా మీ లోపల దాపుకోవాలనా, దాపుకోవాలా, ఆర్ వాట్ ఇస్ దట్? దాచుకోవాలి. సి లైక్ దిస్, దాపు దాచు రెండు నాకు తెలుసు, ఎక్కడ ఏం వేయాలని తెలియదు. దాచుకోనేది, he will become he is your owner, but you become his owner completely. అటువంటి దాన్నే ప్రతాపన అని చెప్పేది. ఈ ప్రతాపన ఇంత మీనింగ్ ఉంది కదా. ప్రతాపన చెప్పండి సార్. ప్రతాపనకి దాచుకోనేది కరెక్టే. హౌ సార్? సంపూర్ణంగా పరిగ్రహించేది, అలా రాసుకోండి. భగవంతుడిని సంపూర్ణంగా పరిగ్రహించేది. కరెక్టా? కరెక్టా రత్నమామి? కరెక్ట్ చేయండి. కరెక్టా? కరెక్ట్ సార్.
ఆంధ్ర వాళ్ళు ఎవరైనా అడిగితే నా తెలుగుని ನಂಗೆ కన్నడದಲ್ಲೂ ಈಗ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂತ సార్ మార్చుకో. భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకునేది అనుకుంటా. అర్థం కాదు, మీ లోపలనే గ్రహించేదా? పరిగ్రహించేది. భగవంతుణ్ణి పరిపూర్ణంగా లీనము చేసుకునేది, కరెక్ట్. మనలో లీనము చేసుకునేది. Please write down that. Again, I don't speak on that. That is the last sentence which Ratna aunty told. That should be definitely correct. లీనము చేసుకునేది. మీరు భగవంతునిలో లీనమయ్యేది మోక్షము. భగవంతుడు ఐక్యమయ్యేది. భగవంతుడు మీలో లోపల లీనమయ్యేది ప్రతాపన. గాట్ ఇట్? ఎవ్రీబడి గాట్ ఇట్? యాక్చువల్ గా ಒಟ್ಟಾರೆ ನೀವು ಮೀನಿಂಗ್ ನೋಡೋದಿದ್ರೆ ದೇರ್ ವಿಲ್ ಬಿ ನೋ ಸಪರೇಷನ್ ಬಿಟ್ವೀನ್ ಯು ಅಂಡ್ ಭಗವಂತ. ದಟ್ ಇಸ್ ದ ಮೀನಿಂಗ್. ಪ್ರತಾಪನಃ ರುದ್ಧ ಸ್ಪಷ್ಟಾಕ್ಷರೋ ಮಂತ್ರ ಚಂದ್ರಾಂಶು ಭಾಸ್ಕರ ದ್ಯುತಿ. రుద్ధ స్పష్టాక్షరో మంత్ర. నేను భగవంతుకి ఏమి రుద్ధ అంటే ఏమి రెండర్ చేస్తాను, వాట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు రెండర్ ರೈಟ್ ಫ್ರಂಟ್ ಆಫ್ ಭಗವಂತ. ಮಂತ್ರ ರೂಪದಲ್ಲಿ ಅಥವಾ ಶ್ಲೋಕ ರೂಪದಲ್ಲಿ ಅಥವಾ ಯಾವುದೋ ಒಂದು ಗಾನಾಮೃತದ ರೂಪದಲ್ಲಿ ಅಥವಾ ಮಾತಿನ ರೂಪದಲ್ಲಿ ಅಥವಾ ಕೈಂಕರ್ಯದ ರೂಪದಲ್ಲಿ ನಾನೇನು ಭಗವಂತನಿಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನನ್ನ ಮನಸ್ಸಿನ ಒಡನಾಟವನ್ನ, ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಇರುವಂತಹ ಭಾವಾದಿಗಳನ್ನ ಮಂತ್ರದ ರೂಪದಲ್ಲಿ ಹೇಳ್ತೀನೋ. ಚಂದ್ರಾಂಶೋರ್ ಭಾಸ್ಕರ ದ್ಯುತಿ. ಅವನಲ್ಲಿ ಅದು ಹೋಗಿ ವ್ಯಕ್ತವಾದಾಗ ಚಂದ್ರ ಅಂಶ, ಸೂರ್ಯ ಅಂಶನಾದಂತಹ ಪ್ರಕಾಶ ಸ್ವರೂಪನಾದಂತಹ ಭಗವಂತನು ತನ್ನ ಕಣ್ಣಿನಿಂದ ಅನ್ನೋದನ್ನ ಇಲ್ಲಿ నేరుగా భగవంతుడు కళ్ళుతో కటాక్షం చేస్తాడు అని చెప్పలేదు. సూర్య చంద్రాది మూలకము మమ్మల్ని కటాక్షం చేసి భగవంతుడిని కటాక్షము అద్వితీయంగా మాపై పడుతుంది. సూర్యుడు చంద్రుడు, సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమించి మళ్ళీ రాత్రి ఉదయిస్తాడు, చంద్రుడు అస్తమించి మళ్ళీ ప్రాతకాలంలో ఉదయిస్తాడు. అది సార్, భగవంతునికి నా మనసులో భావాలను మంత్ర రూపంలో వ్యక్తం చేసినప్పుడు చంద్ర సూర్యాది మూలకంగా మనల్ని అనుగ్రహిస్తాడా? అద్వితీయమైన అనుగ్రహంతో అనుగ్రహిస్తాడు. ఓకే, అద్వితీయమైన కటాక్షముతో అనుగ్రహముతో కటాక్షము మాకి లభిస్తుంది, ఆశీర్వాదం చేస్తాడు, కటాక్షిస్తాడు. అద్వితీయంగా కటాక్షిస్తాడు లేదా అనుగ్రహిస్తాడు, రెండు ఒకటే. కటాక్షిస్తాడు, అనుగ్రహిస్తాడు, ఇస్తాడు, వరమిస్తాడు, ఎలా ఉందే అల్వా. నేను చెప్పబోయే అన్ని అర్థాలు మీకు అర్థమవుతుంది. మరి మీరు రాసుకోవాలా అంటే యూ మస్ట్ డిజైన్ యువర్ టెక్స్ట్. ఐ డోంట్ నో, ఓకే, బికాస్ నేను ఎప్పుడు అర్థం చెప్పినా మీరు రాసుకునే భాషలో నాకు చెప్పేకయ్యలేదు. ఈవెన్ కన్నడదలో అಷ್ಟೇನೆ, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, தமிழா இருக்கட்டும் கன்னடமா இருக்கட்டும், எது எழுதுறேளோ அந்த எழுதுற எழுத்தாணி பாஷை எனக்கு வராது. பேசுற பேச்சு மட்டும்தான் எனக்கு வரும். ಗಾಟ್ ಇಟ್ ಎವ್ರಿಬಡಿ? ನೀವು ಬರೆಯೋ ಒಂದು ಬರವಣಿಗೆ ಭಾಷೆ ನನಗೆ ಬರಲ್ಲ. ನನಗೆ ಬರೋದು ಏನಿದ್ರು ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡೋ ಭಾಷೆ. ಇಫ್ ಯು ವಾಂಟ್ ಟು ರಿಯಲಿ ಪುಟ್ ಇಟ್ ಆನ್ ದ book with a text, you please design as per your understanding, but I know that you will understand it. Okay, got it everybody? Vrishahi vrishabho vishnuhu vrishaparva vrishodarah vardhano vardhamanascha viviktha shruti sagarah subhujo durdharo vagmi mahendro vasudo vasuhu నైకరూపో బృహద్రూప శిపివిష్ట ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః వృద్ధ స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్ భాస్కర ద్యుతిః. నాకే నవ్వుగా ఉంది పాపము.
You have to listen to me and you have to design the text for yourself. Actually, ఇదంతా మీరు రాసుకోకూడదు, గ్రహించ మీన్స్ you have to record it inside your mind. Only Sir, then we it will. are not like you, sir. We will not remember. We are not Actually, like you. So read no, little, no. right? I am the most below average person compared to anybody in this world, I tell you. And ಅಲ್ಲ now, ನೀವು ಮೊದ್ಲಿಂದ ಕಲ್ತಿದ್ದೀರಾ ಸರ್, ನಾವ್ ಇವಾಗ ಕಲಿತಾ ಇರೋದಲ್ವಾ, ಅದು ಇವಾಗ ನಮಗ್ ಮರಿಯೋ ಏಜ್ ಆಗ್ತಾ ಇದೆ, ಇವಾಗ ಅದ್ ಪೂರ್ತಿ ಇರಲ್ಲ ಸರ್ ಸ್ಟಾಕ್ ಅದ್ರಲ್ಲಿ, ಅದಕ್ಕೆ. ಅಲ್ಲ, ನಿಮಗ್ ಗೊತ್ತಿಲ್ದೇನೆ ನೀವು ತುಂಬಾ ಇಲ್ಲ sir, ಡಿಪೆಂಡೆನ್ಸಿ ಸ್ವಲ್ಪ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದೀರಾ. ಇಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಸಾರಾಂಶ ಮನಸ್ಸಿಗೆ ಹೋಗುತ್ತೆ ಅಷ್ಟೇ, ಬಟ್ ಎಲ್ಲ ನೆನ್ಪಿರಲ್ಲ ಸರ್. ಈ ತರ ಬರ್ಕೊಂಡ್ರೆ ಆಮೇಲೆ ಒಂದ್ಸಲ ಓದ್ಕೊಂಡ್ರೆ ನಮ್ಗೆ ಇಟ್ ವಿ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಇಟ್ ಇನ್ ಎ ಬೆಟರ್ ವೇ. ಅದು ಸರಿ, ಬಟ್ ಯಾವುದಕ್ಕೂ ಬರ್ಕೊಳ್ಳೋದು ಒಳ್ಳೇದೆ. This kind of habit, writing, putting on the text and putting with the pen is very, 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 very good habit, because you might remember. I'm not telling you don't remember. There will be a time where my grandmother used to learn something with some classes. ఎవరో మీ వంశావళిలో చూడొచ్చు మీ notes ని, అమూల్య రత్నంగా వాళ్ళకి ఇది రికార్డ్ లాగా కలుగుతుంది. Who knows who will use your notes? So it is an asset. ఏ గ్రాండ్ చిల్డ్రన్ సార్ తెలుగు చదివేది? బికాస్ వీఆర్ రైటింగ్ ఇన్ తెలుగు. ಯಾವ గ్రాండ్ చిల్డ్రన్ తెలుగు కన్నడ వచ్చేలేదు సార్. ఏది కల్చర్ పోయలేదు అనురాధ ఆంటీ, నేను చెప్తాను చూడండి. ఇప్పుడంతా చీరే ఫ్యాషన్ అయింది. బయటకు పోయిన మోడర్న్ డ్రెస్ అంతా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అంటే వాంటెడ్లీ దే నీడ్ బ్లౌజ్ ఫర్ దాట్ అండ్ ప్రాపర్ శారీ. శారీనే మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయింది. మీ కాలంలో లేకపోతే నిర్మలా ఆంటీ కాలంలో ఒక ఆడది పెద్దదైతే చీర కట్టుకోవాలా అంతే, ఇంకేమి మరమాత లేదు. ಹಂಗೆ ತಾನೇ ಇದ್ದಿದ್ದು, ಆಡದಿ పెద్దదైతే చీర కట్టుకోవాలి. ఇప్పుడు అలా లేదు. మరి ఇప్పుడు మళ్ళీ చీరే ట్రెండ్కి వచ్చింది కదా. ఏది నశ్వరంగా పోదు. తెలుగు భాష కూడా మీరు తెలుగులో రాసుకున్నా ఎవరో తెలుగుకి ఇంట్రెస్ట్ ఇచ్చి No sir, of course, now the technology is that if they click a picture of this one page of Telugu, it will show it in English. We have that. correct. So like that, if they are interested, somebody may read like that also. Yeah, but to keep that picture for the software, they need a book, right? దానికి ఆధారంగా మీ బుక్ ఉంటుంది కదా. ఏది కూడా పోదు భూమిలో. It will go to peak, it will come down. Again, it will go to peak, it will come down. Especially ఆధ్యాత్మ విచారాలు, please don't think that you are learning. You are the system. You are the custodian for the next generation. You are an asset for the next generation. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ లో మరి ఎన్నో బంగ్లాలో కార్లో అదంతా అసెట్ గా పెట్టారు, అది నిజంగా అసెట్ ಕಾದು. ಒಬ್ಬರ ಹಣೆ ಬರದಲ್ಲಿ ದಟ್ಟ ದರಿದ್ರವಾಗಿ ಭಿಕ್ಷೆ ತೆಗಿಬೇಕು ಅಂದ್ರೆ ಅವನ್ ಭಿಕ್ಷೆನೇ ತೆಗಿಯೋದು, ರಾಜಕುಮಾರ ಆದ್ರು. ಲುಕ್ ಅಟ್ ಗೌತಮ ಬುದ್ಧ. ಸಿದ್ಧಾರ್ಥ ಜಾತಕದಲ್ಲಿ ಏನಿತ್ತು, ಅವನ್ ಸನ್ಯಾಸಿ ಆಗ್ತಾನೆ ಅಂತ ಇತ್ತು. ಮಗ ಏನ್ ಮಾಡ್ದು, ಸಿದ್ಧಾರ್ಥನಾಗಿ ರಾಜನಾಗಿರ್ಬೇಕು ಅಂತ ಶುದ್ಧೋಧನ ಏನ್ ಮಾಡ್ದ, ಹೊರಗಡೆನೆ ಬಿಡ್ಲಿಲ್ಲ. The very first day when he came out, he saw a dead body. He was shocked. Alva? Then he saw a old man. It was a second shock. Then he saw the people who are begging for the food. He was shocked completely. Your jivana ishte. Probably from the childhood, if he would have seen the marana, then the muppu, that is the old age, then the struggle in the life, he would have not taken the sannyasa at all. Alva? So, ಹಣೆಯಲ್ಲಿ ಏನು ಬರ್ದಿದ್ಯೋ ಅದೆಲ್ಲ ಯಾರು ತಪ್ಸಕ್ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಬಟ್ ಅದಕ್ಕೂ ಮೇಲೆ, if you are in the path of adhyatma, this becomes the real asset for a whole generation itself. ಒಪ್ಕೋತೀರಾ?
ఇప్పుడు This is అను some- అంటే వాళ్ళ కూతురు అల్లుడు చేరినారు. హా, ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? లేకపోతే నేను చెప్పిన వాళ్ళు వచ్చగలరా? అయ్యో అది ఏమో తమిళ్ మాకు అర్థం కాదు. The grandchild sits with Preeti, no sir. Preeti is youngest and sits with her, no sir. So when she is repeating slokas from you, he is repeating with her, it seems. వెరీ గుడ్, వెరీ గుడ్. Whatever, whether he is able to tell or not, but along with Preeti, he also says, it seems, as therefore yesterday the servant was telling, whenever Preeti repeats, he will also try to repeat on that. Yeah, that will come automatically. It's an influence from elders. ಈಗ ನನಗೆ ಈ ವಿಚಾರದಲ್ಲೆಲ್ಲ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಬರಕ್ಕೆ ಯಾರ್ ಕಾರಣ? ಮತ್ತೆ my mother was busy, my father was busy, my mother was also busy with this same interest only. Her mornings were music mornings. She used to practice music, and she always used to sit in the midst of music students only. Whenever I get up early morning, she used to finish 2 or 3 batches in the morning itself. ఐవార్ల కూతురు ఒకటే మ్యూజిక్ నేర్పించేది వర్తూర్లో అని ఫేమస్ మా అమ్మ. అండ్ ఈవెన్ షీ యూస్ టు హ్యావ్ సీనియర్ విద్వత్ ఎవ్రీథింగ్. ఎప్పుడో పాడా పాడాలా 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 పాట. దట్ తంబూరా హ్యాస్ సర్వీస్డ్ హర్ మోర్ దాన్ 40 years. When she was in high school, she bought that తంబూరా for just 3 rupees. ఎంత తంబూరా పెట్టుకొని వాళ్ళు వాయించారో లెక్కలేదు. ఒక్క చోటులో నాకు తంబూరా వాయిస్తేనే నిద్ర వచ్చేది, అలా అయింది మా ఇంట్లో. సో దీస్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్. మై గ్రాండ్ మదర్ యూస్ టు సే, ಎಷ್ಟು చేಷ್ಟೆ ಮಾಡ್ತೀಯಾ, కమ్ ఆన్ సిట్ నెక్స్ట్ టు మీ వెన్ ఐఎమ్ డూయింగ్ ద రామాయణ పారాయణం, నువ్వు చదువు, ఏమైతుంది. I used to do. My grandfather used to take me to walk. I was not interested in walk. I was interested in the stories that he rendered during the walking. అటువంటి సిచ్యుయేషన్ లో తప్పకుండా ఆ సంస్కారము మాకి వచ్చే వస్తుంది. Even I grew up in the same situation. My grandmother used to take me and read all that Gajendra Moksham. So many slokas we came to know. Very lot good. of influence will be there. Definitely. Now, sir, with the younger generation now, this 18 to 20 kids, they are doing this devotional jamming, sir, now. They are singing all this devotional songs. Pub jamming, adela bit devotional jamming anta. Very good. So that's also very nice. Yeah, they're all coming towards the Sanatana Dharma side. We cannot tell like now who will do atara illa, sir. Ivaga actually change aagta ide. Actually, every Jivatma is Sanataniya. Whether they are from South Africa or America or any part of this whole universe, every Jivatma is Sanataniya. ಅದಕ್ಕೆ ಸನಾತನ ಧರ್ಮವನ್ನ ಯಾರು ಅಯ್ಯೋ ಹೋಗ್ಬಿಡ್ತು ಅಂತ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. ఇట్ విల్ అగైన్ రీజనరేట్ సమ్వేర్. సో డెఫినెట్లీ తెలుగు చదివే వాళ్ళు వస్తారు. మీ నోట్స్ కూడా ఎవరికో ఉపయోగంగా ఉంటుంది డెఫినెట్ గా. ఏమీ లేదు అంటేనో అట్లీస్ట్ ఒక అసెట్ గా ఒక రూమ్ లో అది ఉంటుంది. ఎవరో వచ్చి అది పరుగుతారు. మీరే అది గ్రహించి మీరే నాకి వచ్చి వైకుంఠంలో, అవును సార్ నా నోట్స్ నా మనమరాలకి మనముడు వచ్చి చదువుతా ఉన్నాడు అని చెప్తారు. ఓకే, దట్ ఈస్ ద క్రైటీరియా. ఇట్ విల్ హ్యాపన్ because Lord resides in every heart. He doesn't reside only to the people who learn Vishnu Sahasranamam and write down the notes and take the explanation from me. No, he resides in every beggar, every small jiva jantu. అల్వా, సకల చరాచరాత్మమై భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనేది ఇదే సత్యము. ఎవ్రీబడి నీడ్ భక్తి, ఎవ్రీబడి వాంట్ టు బి వెరీ హ్యాపీ ఇన్ దేర్ ಲೈಫ್ ಬೀಯಿಂಗ್ ಅ ಭಕ್ತಾಗ್ರೇಸ. ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ನಾವು ಅಮೃತಾಂಶೋದ್ಭವೋ ಅನ್ನೋದನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಐ ವಿಲ್ ಟೀಚ್. ಓಕೆ, ಯಾವ ರೀತಿ ಅಮೃತ ಸ್ವರೂಪಿಯಾಗಿ ಭಗವಂತನು ಇದ್ದಾನೆ. He is an Amrita. Not that out of churning the ocean we'll get Amrita. He is the real Amrita. ಅಪರ್ಯಾಪ್ತ ಅಮೃತಂ ಆರಾವಮುದನ್ ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ತೀವಲ್ವಾ.
Now you know, today you came across a Divyadesham called Deep Prakesha. Divyadesham is sung by 4 or 5 Alvars. Poigai Alvar, Pudatha Alvar, Tirumangai Alvar, Nammalvar and Tirumalisai Alvar. 5 Alvars have sung on Tiruthanka Divyadesham. If you go to Kanchipuram, it is just 2 kilometers from Varadaraja temple, 1 kilometer from Kamakshi Amman temple, Tiruthanka. Very beautiful. Please try to visit. Okay. ಕಾಂಚೀಪುರಂ, ಚಿನ್ನ ಕಾಂಚೀಪುರಂ, ಪೆರಿಯ ಕಾಂಚೀಪುರಂ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ಶೈವ ಕಂಚಿ ಅಂಡ್ ವೈಷ್ಣವ ಕಂಚಿ. ಈ ಕಂಚಿನಲ್ಲೇ you can come across 18 Divyadeshams and it is very easy to see also. From morning if you start, by afternoon 1:30 easily you can cover 2 or 3 Divyadeshams. Okay, again by 4 o'clock if you start, by 8 o'clock you can cover again 4 or 5 Divyadeshams. 3 ದಿನದಲ್ಲಿ ನಾ ಹೇಳ್ತಾ ಇರೋದು ಆರಾಮಾಗಿ ಓಡ್ಕೊಂಡಲ್ಲ. 3 ದಿನದಲ್ಲಿ ಎಂಟೈರ್ ತೊಂಡೀರ ಮಂಡಲ ನಾಡು ದಿವಿದೇಶಂ ಯು ಕ್ಯಾನ್ ಕವರ್. ಬ್ಯೂಟಿಫುಲ್ ಸ್ಟೋರೀಸ್, ಬ್ಯೂಟಿಫುಲ್ ದಿವಿದೇಶಮ್ಸ್. ಯು ಮಸ್ಟ್ ವಿಸಿಟ್. ಓನ್ಲಿ ದೆನ್ ಯು ವಿಲ್ ಕಮ್ ಟು ನೋ ದ ప్రభావం ఆఫ్ దివ్యదేశం. ఆనాడు కూడా నిర్మలా ఆంటీ అడిగారు, దివీభవం ఇది దివ్యదేశం. దేవుడు ఎక్కడ కొలవై ఉన్నాడో అది దివ్యదేశము. మరి మీ మనసులోనూ కొలవై ఉన్నారు, మీ ఇంటిలోనూ కొలవై ఉన్నారు. అవును, అదు దివ్యదేశమే. బట్ పట్టి ఇస్తారు కదా 108 అని, అద ఏమిటి సార్ అలా అలా ఏమిటికంటే మానసికంగా వాళ్ళంతా ఒక ఆమె మనకు తెలిసిన ఒక ఆమె వచ్చింది మన 108 దివి దేశాలు ఉన్నాయి, దాంట్లో షోలింగర్ ఒకటి, పోయేసిరామ్మ. అవును, షోలింగర్ ఒక దివ్యదేశం. మీరు గురువు చెప్పింది మళ్ళీ ఆమె కూడా చెప్తా ఉంది నాకు. షోలింగర్ దివ్యదేశము. అక్కారక్కని అమృత ఘటవల్లి నాచియార్, మహాలక్ష్మికి పేరు అమృత ఘటవల్లి నాచియార్. నరసింహుడికి పేరు అక్కడ అక్కారక్కని. అక్కారక్కని అంటే ఈ పణం కల్కండ్ అని చెప్తాం కదా, కల్సక్రే, ఈ న్యాచురల్ కల్సక్రే. అది ఒక మరం లాగా ఉంటుంది. అది తెలుగులో ఏం చెప్తారో నాకు తెలీదు. కలకండానే. కలకండు. భగవంతుడే కల్కండు అక్కడ, నరసింహుడే. అదే షోలింగ. చోళసింహపురం సంస్కృతంలో దానికి పేరు యోగ నరసింహ అంటారు కదా సార్. యోగా నరసింహ అండ్ ఆల్సో యోగా హనుమంత. యూ కెన్ సీ ద హనుమంత విత్ శంఖచక్ర అండ్ రామాయణ అండ్ అభయహస్త. 4-handed హనుమంత. హీ ఈస్ దేర్ ఇన్ చిన్న కొండ, పెద్ద కొండ, చిన్న కొండ. చిన్న కొండలో హనుమంతుడు, పెద్ద కొండ పైన అక్కారక్కని నరసింహుడు ఉండారు. నరసింహుడిని సాంత్వనం చేసేకి, కోపాన్ని భరించేకి చిన్న కొండ పైన హనుమంతుడు ఉండారు. పెద్ద కొండకి 555 స్టెప్స్ ఉంది. ఇప్పుడు కేబుల్ కార్ ఉంది సార్. అది ఏముంటేనో అది మీరు నడిచిపోతేనే ఆ సుఖమే వేరే.
என் அகத்தை பிக்கானே என் அக்காரக்கனியை நான் அடைந்தொய்ந்து போனேனே. This is the Pashuram which is rendered by Tirumangayalvar. ఏమే అర్థం కాలేదు కదా? Takkane, you are the one who is always mysterious for the people who are mysterious. Ennul pukkane, you are the one so understandable that you enter into my mind and soul. Valvidai mikkane, you are the one who give the strength to understand about yourself. Valvinai mikkane, takkane, ennul pukkane, valvinai mikkane, enahatil vikkane, you are the one who is going to, do the vikriya of my body and take my soul. You are the one who is going to do the vyapara business by giving the soul and by giving the mind, saying that the soul is nothing. Only this Atma is for Paramatma. And you do this vyapara. And finally you will take us. In Akkarakkaniye, you are the Kalkandu. Adaindu indu ponene. I am the one who got surrendered to you. And you are such a sweetest of the sweet. That is why in Sholingar, nobody calls him as Narasimha. They'll call him as Akkarakkani. Akkarakkani. And Utsavamurti name is called Bhaktochita Perumal. He is called Bhaktochitan. He is there inside the town. He is not Kondapaina Utsavamurti ledo. Town lo oka pedda gudi undi. అక్కడ భక్తోచితుడు ఉండాడు. మీరు ఎలా ప్లాన్ చేయాలంటే పొద్దున్నే 4 గంటలకి పరిగెత్తాల, పోయిడాల అక్కడ విశ్వరూపానికే. 5 o'clock will be the విశ్వరూపం. అమృత ఘటవలి నాచియార్ and also Akkarakkani. After seeing the విశ్వరూపం by 6 o'clock దిగించాల, కొండ నుండి దిగాల. ఆ కాల్తోనే నో రెస్ట్ నథింగ్. ఇమిడియట్లీ యూ హ్యావ్ టు క్లైమ్ ద హనుమాన్ చిన్న కొండ. అక్కడ హనుమంతుడు, రంగనాథుడు, పట్టాభిరాముడు సకుటుంబ పరివార సమేతంగా కొలువై ఉన్నారు. అక్కడ పోయి నమస్కారం చేసుకొని యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద Takkan Kulam. There is a kulam called Takkan Kulam. On the banks of Takkan Kulam, there is a temple called Bhaktochita Perumal, who is a Utsavamurti of that Moola Akkarakkani. అక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. వచ్చి అక్కడ భక్తోచితుడిని చూసి, అక్కడ కూడా ఒక నాచ్యారు ఉండారు, అరవింద నాయకి అని పేరు. అరవింద నాయకియే షోలింగర్ టౌన్ కి అధిపతిగా ఉండే నాయకి. చూసుకొని మీరు కాంచీపురానికి రిటర్న్ అవ్వచ్చు, లేకపోతే బెంగళూరే వచ్చొచ్చు. చాలా బాగా ఉండే గొప్పమైన ఒక దివ్యదేశము. సప్త ఋషికి ప్రత్యక్షమైన భగవంతుడు నరసింహ రూపుతో. అదేమో సప్త ఋషులకి అలా అనిపించింది. సింహ రూపముతో, నరహరి రూపముతో ఆనాడు ప్రకాశమైన ఆ ప్రహ్లాదునికి నువ్వు ప్రసాదించే ఆ ఒక్క రూపముతో మా ముందు నువ్వు రావాలా అనేటప్పుడు ఆవేశముతో యోగ నరసింహ రూపంగా వచ్చి అక్కడ ఇప్పుడు కూడా ఉండారు. వెరీ పవర్ఫుల్ దివ్యదేశం. దట్ ఈస్ కమింగ్ అండ్ కౌంటీర మండల నాడు. సారీ, మా తాత అక్కడ పోయి 40 రోజులు ఇది చేసినారంట సేవ. దానివల్ల మా మేనమామ పుట్టినారు, అంటే అను వాళ్ళ చిన్న తాత. ఓ మీరంతా రిలేటివ్సా? పేరు పెట్టారు. ఓకే. అది మా అమ్మ చెప్పేది. అప్పుడంతా నేను అవన్నీ నమ్మేలే, ఆయన చెప్తా ఉండింది అట్లా. పోయిసరాండా, ఇప్పుడు మీకు అవుతుంది అనుకూలం ఉంది కదా, పోయిసరాండా. అన్ని దివ్యదేశాలకు ఒక్కొక్క కథ ఉంటుంది. బట్ దివ్యదేశము అంటే ఇట్ హ్యాస్ టు బి సన్ బై ఆళ్వార్స్. వాళ్ళకి స్ఫురణం వస్తుంది. స్ఫురణం వచ్చి ఈ దివ్యదేశంలో ఇటువంటి రూపములో తాయార్లు ఇలా ఉన్నారు, గరుడ స్తంభము ఇలా ఉంటుంది, ఆ స్థల వృక్షము, విమానము, ప్రాకారాలు, ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద టెంపుల్ అంతా వర్ణనం చేస్తారు చూడకుండానే. బికాస్ మనస్సులో గ్రహింపబడేది దివ్యదేశం. ఈవెన్ ఇఫ్ యు గో టు దివ్యదేశం, ఐ టెల్ యూ, యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ వైబ్రేషన్. యూ విల్ ఇమీడియట్లీ కనెక్ట్. నేను ఇక్కడే పోన జన్మంలో ಆಟ ಆಡ್ಕೊಂಡಿದ್ನೋ ಏನೋ, ಹಿಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ನಾನು ಇಲ್ಲೇ ಇದ್ನೋ ಏನೋ, ಐ ಹ್ಯಾವ್ ಸೀನ್ ದಿಸ್ ಟೆಂಪಲ್, ಐ ಹ್ಯಾವ್ ಸೀನ್ ದಿಸ್ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಐಡಲ್ ಅలా అనిపిస్తుంది మీకే. ನಾಕೇಮೋ ಅಲ್ಲ ಅನಿಪಿస్తుంది. ಭಾಷೆನೇ ಅರ್ಥ ಆಗಲ್ವಲ್ಲ ಸರ್, ಹೆಂಗೆ ಹೋಗೋದ್ ಬರೋದು?
ತಮಿಳ್ ಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಷ್ಟೇ. ಅದೇ ಏನು ಬರಲ್ಲ ಸರ್ ನಮ್ಗೆ. ಹ್ಮ್. ಅವ್ರ ಏನ್ ಹೇಳಿದ್ರು ಅರ್ಥ ಆಗಲ್ಲ, ನಾವೇನ್ ಕೇಳಿದ್ರು ಅವ್ರಿಗೂ ಅರ್ಥ ಆಗಲ್ಲ, ಹಂಗಿರುತ್ತೆ. లేదు ప్రభా, తెలుగు కూడా కొంచెం మాట్లాడతారు అక్కడ, ಹಾ. తెలుగు మాట్లాడతారు. ಸಾರ್ ಇನ್ಮೇಲೆ ತಮಿಳಲ್ಲಿ ಕ್ಲಾಸ್ ತಗೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತಾ? நான் தமிழ்ல வாங்குறதுக்கு தயார், நீங்க தமிழ்ல புரிஞ்சுக்கிறதுக்கு தயாரா சொல்லுங்க. எனக்கு தமிழ் இன்னும் பெட்டர். அது திவ்ய தேசத்தை பத்தியோ அல்லது திவ்ய தேசத்தை பத்தி இருக்கக்கூடிய பிரபந்தங்களோ அல்லது திவ்ய தேசத்தை பத்திய வியாக்கியானமோ பூர்வாச்சாரியார்களுடைய நிர்வகணமோ இத்தனையும் நான் தமிழ்ல பண்ணுவேன். ஆர் யூ ரெடி டு டேக்? ஒண்ணுமே தலகால் புரியாது இல்லையா? ஒண்ணுமே ஏ என்ன பி தெரியாது, பி என்ன சிக்கு புரியாது, அந்த அளவுக்கு தமிழ் இருக்கும். தமிழ் இஸ் ரியலி டிஃபிகல்ட் కంపేర్ టు తెలుగు. తమిళ్ అంత సింపుల్ కాదు గుర్తా. సో అది నా గ్రహించేది అంత సులభము కాదు. దానికే నా నోట్లో తప్పైనా సరే ఈజీగా తెలుగు వస్తుంది, తమిళ్ అంత ఈజీగా రాదు. అండ్ మోర్ ఎవర్ టు స్పీక్ తమిళ్ there should be a Tamilian. I cannot speak in the midst of somebody. இப்போ நான் தமிழ் பேசுறேன்னா அங்க நிறைய பேர் தமிழ்காரா இருந்தாதான் என்னுடைய நாக்குல தமிழே வரும், இல்லைன்னா என்ன பண்ணாலும் வராது. ஓகே, மலையாளம் and Tamil is like that. Without their people we cannot speak at all. When I go to దివ్యదేశం என்றால் முழு தமிழாதான் நான் இருப்பேன். I don't speak anything else because all are Tamilians only. బట్ మీ గ్రూప్ లో మిమ్మల్ని చూస్తే నాకి తెలియకుండానే తెలుగు వచ్చేస్తుంది నా నోట్లో. అది ఏమో తెలీదు నాకి. ఐ డోంట్ నో వై, అలవాటైపోయిందో ఏమో. అండ్ మోర్ ఎవర్ మీకు ఏది భాష ఈజీగా అర్థమవుతుందో, నా భాష ప్రదర్శన కాదు నేను చెప్పేది, మీకు అర్థం కావాలన్న. మై హోల్ ఇంటెన్షన్ ఇస్ ఫైనలీ అట్ ద ఎండ్ రిజల్ట్, ఎండ్ ఆఫ్ ద క్లాస్, you should understand na bhavam. Whatever I speak here, you must understand it. That is my intention. నాకు ఏది భాష అయితే ఏమి, నాకి మీకి అర్థం చేయాలా, అదే మీరు చేసుకోవాలా. తప్పైతేను భరించి క్షమించండి అంతే. ఓకే, సో షెల్ వి ఫినిష్ ద క్లాస్ టుడే? సో వి ఫినిష్డ్ అప్ టు 30. నెక్స్ట్ క్లాసు ఒక్కసారి ముకుందల అంతా మీరు పారాయణం చేయాలి. వి డి నాట్ డూ పారాయణం ఫర్ ద లాంగ్ టైం. ఓకే, ముకుందమాల చేద్దాం. ముకుందమాల ఫుల్ ఫినిష్ చేసిండానా లేదా? చేయలేదా? ఎవరికి చేశాను మరి, ఏ బ్యాచ్ చేశాను? ఐ థాట్ ఐ హ్యావ్ ఫినిష్డ్. ఎంత అయింది మీకు? స్టార్ట్ ಮಾಡಿದೀನಿ. స్టార్ట్ చేసిందా అన్న కదా? స్టార్ట్ చేశారు, నిలిపేశారు సార్. 4 hours 6th వరకు అయింది సార్, 6th శ్లోకాలు అయింది సార్ దీంట్లో అంతే. ಆಗಿದೆ, 6th ಶ್ಲೋಕ ಆಗಿದೆ. ನಂಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಐ ಥಿಂಕ್ ಇವ್ರ ಬ್ಯಾಚ್ ಮುಗಿಸಿದ್ರು, ಶಾಂತಕಲಾ ರೂಪಾ ಆಂಟಿ ಬ್ಯಾಚ್. ಯಾ, ಫಾರ್ ರೂಪಾ ಆಂಟಿ ಬ್ಯಾಚ್ ఐ ఫినిష్డ్ ముకుందమాల, నాట్ ఫర్ యూ. ఎనీవే నెక్స్ట్ క్లాస్ కొంచెం ముకుందమాల విల్ సి. ఓకే, ఎనీవే 30 అయింది కదా, ఇంకా వచ్చి రాక చాలా వేగంగా పోతుంది విష్ణు సహస్రనామం. ఓకే, అండ్ ఇతీదం కీర్తనీయస్య, అక్కడ నుంచి ఏమి పెద్దగా అర్థం లేదు చెప్పేకి నీకి, అది ఫలశ్రుతి అంతే. ఈ విష్ణు సహస్రనామం చెప్పినా ఏదైనా ఫలితాంశము అనేదే దాంట్లో ఉండేది, మీరు రాసుకొనేకి దాంట్లో పెద్దగా అర్థం లేదు. ఇక్కడ మాత్రము అంత గహనమైన విచారాలు ఉండేది. అది విల్ సి నెక్స్ట్ క్లాస్. ప్లీజ్ కీప్ ద టెక్స్ట్ ఆఫ్ ముకుందమాల ఆల్సో. ఐ విల్ గో విత్ ద మీనింగ్ and maybe 7 and 8 or 7, 8, 9, 10 like that we'll finish 4 shlokas. Okay, parallel ga adu kuda cheptam. Shall we finish today? Okay. Kayena vacha manasendriyirva buddhyatmana va prakrite swabhavat karomi yadyat sakalam parasmai shrimannaranayanaayeti samarpayami. Sarvam Shri Krishnarpanamastu. రేపు నిత్యానుసంధానం యాజ్ యూజువల్ గా ఉంటుంది. అండ్ టుమారో ఐ విల్ అనౌన్స్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, ఆల్ ద 3 days మీకు క్లాసు ఉంటుంది. ఓకే, బికాస్ 26th ఐ కెనాట్ టేక్,
ఐ ఫినిష్ వన్ స్ట్రెచ్ ఇట్ సెల్ఫ్. అవుతుందా మీకంతా? ఎవరు వస్తున్నారో వాళ్ళకంతా ఎర్లీ మార్నింగ్ క్లాస్ అటెండ్ అవుతాను సార్. మళ్ళా సాటర్డే సండే నేను ఉండేలేదు, అవుట్ ఆఫ్ స్టేషన్. అర్లీ మార్నింగ్ ఏ నాడు లేదే ఆంటీ? మీది ఉంది, సాటర్డే ఉంది, కరెక్ట్. అది చూసుకొని వెళ్ళిపోతాను. సరే, మరి ఫ్రైడే వస్తారు కదా?